జ్వరాల వల్ల శవాలవి కూడా నిద్రపోయే ఊరినంతా నిద్రపోయడం చేయాలంట. పైగా 4 దిక్కులు కాపలా పెట్టి ఈ పల్లెలో నీళ్లు ఎక్కువ ఉన్న పల్లెలో నీళ్లు ఎందుకు అందివ్వలేకపోతున్నారు? మేమేం అడగలేం కదా, మేము మనుషులమే. అది వాళ్ళు మరీ ఇదిగా చేసేసారు మమ్మల్ని, ఒక అంటరాని వాళ్ళ కింద చేసేసారు. అసలు చనిపోయిన వాళ్ళ కోసం వస్తున్నారు. మరి అమ్మ ఇదిగో వాళ్ళకి నష్టం జరిగింది, మేము ఇంత ఇస్తామని ఏ మంత్రి కానీ ఏ ముఖ్యమంత్రి అసలు సందాలు వేసుకుని ఇచ్చేది డబ్బులు. మీరు మంత్రి అయినప్పుడు మీరు ముఖ్యమంత్రితో మాట్లాడాలి. దీర్ఘకాల రోగాలంటే 60 సంవత్సరాలు ఉండాలి కదా సార్. మరి 45 ఏళ్ళకి 35 ఏళ్ళకే దీర్ఘ రోగాలు అవుతాయా? ఈ 3000 మంది గ్రామాన్ని రక్షించలేని నాయకులు ఎందుకు మాకు? గుంటూరు రూరల్ జిల్లా ప్రాంతంలోని తురకపాలెం గ్రామంలో దాదాపు 2 నెలల నుంచి 30 మంది జ్వరంతో బాధపడుతూ చనిపోవడం జరిగింది. అసలు ఈ 2-3 నెలల కాలం నుంచి చూస్తే 30 మంది చనిపోవడం గల కారణం ఏంటి, అసలు ఏంటి అనేది ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం జరిగింది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా వైద్య అధికారులను తీసుకొచ్చి ఇక్కడ ఈ గ్రామంలో డోర్ టు డోర్ ఒక సర్వే నిర్వహిస్తున్నారు. ప్రతి ఇంటిని కూడా జల్లెడ పట్టి రక్త నమూనాలు సేకరించడం జరుగుతుంది. అసలు తురకపాలెంలో ఏం జరుగుతుంది, ఏంటి అసలు ఈ జ్వరాలు ఏంటి పరిస్థితి అనేది మేము ప్రస్తుతం మనం ఇక్కడ తురకపాలెం ఉన్నాం. అసలు తురకపాలెంలో జ్వరాలు ఎందుకు వస్తుంది, వాటి ప్రభావం ఏంటి, తాగునీటి వల్ల వస్తుందా, శానిటేషన్ వల్ల వస్తుందా అనేది తెలుసుకుని చేస్తున్నాం. రండి ఇప్పుడు తురకపాలెం వెళ్తున్నాం. మా గ్రామంలో ఏముంది, ఫస్ట్ నుంచి మే నెలాఖరు నుంచి 31 తర్వాత ఈ జ్వరాలని వస్తున్నారు, హాస్పిటల్ పోతున్నారు, చనిపోతున్నారు. ఏం అర్థం కావట్లేదు. 20 మంది చనిపోయినా బయటపడింది. చెప్పలే, ఇంకా వాళ్ళు హెల్త్ డిపార్ట్మెంట్ వచ్చారు, మొత్తం చెక్ చేస్తున్నారు. ఇప్పుడు వచ్చి పర్వాలేదు, బాగానే ఉంది. మెడికల్ సిబ్బంది వర్క్ చేస్తున్నారు, బాగానే చేస్తున్నారు. ఇళ్ళమ్మడి తిరుగుతున్నారు, శుభ్రంగా చేస్తున్నారు. ఏం లేదు, దీర్ఘకాల వ్యాధులు ఊరికి లేవు. జ్వరాలు రావడం, జలుబు, దగ్గు ఇవే. వాటర్ ప్రాబ్లం కూడా ఉందంటున్నారు, అవి కూడా టెస్టింగ్ చేసుకెళ్ళారు. మా ట్యాంకీ నుంచే వస్తాయి, అవి కోరీల నుంచి ఎక్కిస్తున్నారు. వాటి గురించే ఇప్పుడు చూస్తున్నారు. నా పేరు దాసు, తురకపాలెం, ఎస్ఐ కాలనీ. నేను ఈ వాటర్ ప్రాబ్లం వల్ల జరుగుతుంది అని మేమందరం భావించి ఈ క్వారీల్లో నీళ్లు ఉండే స్టాక్ నీళ్లు అవి ఫిల్టర్ చేసి వదులుతున్నారు. వాటి వల్ల మాకు ప్రాబ్లం వచ్చి దానివల్ల గడ్డలు లేకటం, ఈ జ్వరాలు రావటం, విష జ్వరాలు, హాస్పిటల్ పోవటం. జ్వరాల వల్ల శవాలవి కూడా తిరిగి వస్తున్నారు. కొన్ని మొత్తం 30 సంఖ్య తేలింది. 30 మంది దాకా తెలియారు. నిజం 30 మంది దాకా తెలియారు. వాళ్ళలో 30 సంవత్సరాల కాడ నుంచి 45 సంవత్సరాల లోపలే. మొత్తం వాళ్ళు ఆడవాళ్ళు 4 ఉంటారు అంతే. అంతా మగవాళ్ళే, అంతా కుర్రోళ్ళే. ఈ 30 నుంచి 40 అంటే కుర్రోళ్ళ కింద లెక్క వస్తారుగా. 40 అంటే పెద్ద ఏజ్ గల వాళ్ళే కాదు కదా. పెళ్లిగాని వాళ్ళు ఉన్నారు, పెళ్ళైన వాళ్ళు ఉన్నారు. ఇక తర్వాత చుట్టుపక్కల బొడ్రాళ్ళు అనేది గమిట్రాలు అనేది పెట్టారు, పొలిమేరలో పెడతారు కదా. వాటిల్లో ఇటు మాకు దక్షిణ పక్క ఎగదాల పెట్టారు ఒక రాయి. అది ఒరిగింది పన్నెండో పక్కకి. అది వరకూడదు, స్ట్రైట్గా ఉండాలి. ఇప్పుడు అది పెట్టిన తర్వాత అది పెట్టి మే నెలలో పెట్టారు. అది మే నెల 31న పెట్టారు. అప్పుడు ఇక తర్వాత అది ఒరిగిన తర్వాత కూడా దుశ్శక్తులని ఏం నైట్ 1 గంట చేశారంట. మేము ఎవరు చూడాల. అప్పుడు బాగా వర్షం అప్పుడు ఎవరెళ్ళలో వాళ్ళు ఉన్నారు కదా, మరి తెలియదు కదా. మరి దానివల్ల వచ్చిందని ఇప్పుడు దానివల్లే అట్ట ఒరిగినప్పుడు ఉంటే దుశ్శక్తులన్నీ కొన్ని ఆశిస్తాయి, రాకుండా వాళ్ళు ఆకడతారంట. అట్ట చుట్టూ గమిటాలు వేసి దానివల్ల మాకు వచ్చినాయి అని కూడా కొంత దాని మీద కూడా డౌట్. వాటర్ ఖచ్చితంగా ప్రాబ్లం ఉంది. మా ఊరు వాటర్ ఏమో ప్రైవేట్ వాళ్ళు అమ్ముకొని బయటికి రోజుకి వచ్చి మినిమం వచ్చి ఒక్కొక్కటి వచ్చి 10 లారీలు అమ్ముతారు. 4-5 పాయింట్లు నీళ్ళ వ్యాపారం ఎక్కడ నుంచి ఏ ఊరు తరలిస్తారు? గుంటూరు వెళ్తాయి, కాలేజీలకు వెళ్తాయి. మినిమం 4 పాయింట్లు 5 పాయింట్లు దాకా ఉన్నాయి. ఒక్కొక్కటి 20 నుంచి 15 నుంచి 10 లోపు ట్యాంకర్లు పోతాయి. మా ఊరికి రావాల్సిన నీళ్ళు మాకంటే పంచాయతీకి ఏంటంటే పర్మిషన్ 250కే ఉంది. ప్రైవేట్ వాళ్ళు ఏంది వాడి ఇష్టం వచ్చినట్టు వేసుకుంటున్నాడు. 500 వేసుకుంటాడు, 600 వేసి 700 వేసుకుంటాడు. వాడి ఇష్టం వచ్చినట్టు అమ్ముకుంటున్నాడు. మాకేం చేస్తున్నారు, కోరిల్లో వర్షాలు నీళ్ళు వస్తాయి. అటు పెద్ద కోరిలు ఉన్నాయి అటువైపున. ఆ నీళ్లు ఫిల్టర్ చేసి అక్కడ నుంచి ట్యాంక్కి ఎక్కించి ట్యాంక్ నుంచి మా ఊరికి పంపిస్తున్నారు. ఆ నీళ్ళ వల్ల ఎలా ఉందో మాకైతే తెలియదు. ఇప్పుడు వచ్చి పరీక్షలు చేస్తున్నారు. ఆ నీళ్ళ వల్ల కొంత అంటున్నారు. ఇంకోటి విషయం ఏంటంటే మాకు ఈ బొడ్రాయి అనేది అద్రాలు పెట్టారు. అద్రాల వల్ల మాకు ఊరు చాలా డౌట్ ఉంది. పూర్వంలో మన ఇది దోస్తమానం తీసుకొచ్చి పెట్టారు. అది ఈ సగానికి ఇరిగిందంట. అది
ఊరికి తెలియకుండా అంటించి దాన్ని పల్లెలో కూడా తీసుకెళ్లారు. అప్పుడు కూడా 11 మంది చనిపోయారు. దినం అయిపోయి దినం 11 మంది చనిపోయారు. అది జరిగి మేము చిన్నపిల్లప్పుడు జరిగింది. మళ్ళీ వీళ్ళు అద్దురాలు పెట్టిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయింది. అది మా ఊరికి మా పల్లెకైతే 100% దానివే నమ్మకం, మాకు అనుమానం ఉంది. అద్దురాల వాళ్ళే. పైగా ఊరికి అటు ఓడి పాకూడదు, ఇటు రాకూడదు. ఏది ఆ పూజలు చేసేటప్పుడు పొగులు మామూలుగా 8 టైంలో పెట్టారంట. పూజలు అంటే ఏదైనా క్షుద్ర పూజలు చేశారా? రాయి పెట్టేటప్పుడు ఏదో పూజలు చేస్తారు కదా, వాళ్ళు మనకి తెలియదు కదా, హిందువులకి వాళ్ళు చేసుకున్నారు, పెట్టుకున్నారు. అది వాస్తవంగా అయితే నైట్ టైం చేయాలంట. ఏది అర్ధరాత్రి నిద్రపోయే ఊరినంతా నిద్రపోయడం చేయాలంట. పైగా 4 దిక్కులు కాపలా పెట్టి అవి మనూరోడు బయటికి వెళ్ళకూడదు, బయటోడు వాళ్ళ లోపల రాకూడదు. ఆ నియమంతో చేయాలి. వీళ్ళు ఏం చేశారు, వర్షం పడుతుంది 8 టైంలో, ఆ రోజు 8 అప్పుడు పెట్టారు. ఆ టైం జనం తిరుగుతున్నారు, వస్తున్నారు, పోతున్నారు. నాకు తెలియదు, నేను వచ్చాను, టాటలో కలుపుతా వేస్తున్నారు. ఏందో అనుకున్నా. నాకు మా పల్లెకి తెలియదండి ఆ రూలు, ఆ నియమాలు మాకు తెలియవు. పల్లెకి మీరు చర్చికి వెళ్ళేవాళ్ళు, మాకేం తెలిసింది. తర్వాత ఏందో అనుకుంటే ఇట్లా ఆ ఊరు ఎలా చేశారు, ఇంత నియమంగా చేయాలి. అది వాళ్ళ పూజారులే వాళ్ళే. మేము పోయింది మా చర్చి పాత్రలను పోయి అడగలాం. మేము ఇలా జరుగుతుందని మేము కూడా అడిగింది. పూజారులే ఆ మంత్రాలు అవి చేసే వాళ్ళే అడిగింది. వాళ్ళే చెప్పారు పలానా చాట ఇలా జరిగింది, దానివల్ల మీకు ప్రాబ్లం ఉంది. మాకు ఊరికి ఇట్లా కారణాలు ఏంటండి, మా సాగు ఇలా అవుతున్నాయి, 2 రోజులకి 3 రోజులకి చనిపోతున్నారు అని మేము అడిగిన పక్షంలో వాళ్ళు చెప్తున్నారు, మీకు అలా రాయి పెట్టారు, అట్లా ఒరిగిపోయింది, చిన్న తేడా వచ్చినా కూడా అలా జరిగిందని ఆ సిద్ధాంతులు చెప్పారు. ఇక వాటర్ ప్రాబ్లం సగం, అది ఫుల్ డౌట్. మాకు ఏదన్నా కానీ డౌట్ క్లియర్ చేయాలి కదా. అది ఆ మీడియా వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మీలాగా వచ్చిన వాళ్ళు ఇది జ్వరాల వల్ల కాదు, ముందు తాగి ఇది డయాబెటీ వల్ల తాగి సిగరెట్లు ముందు తాగి వల్ల కొంతమంది హెచ్ఐవి వచ్చి 4-5 హెచ్ఐవి వచ్చి చచ్చిపోయారని కొంతమంది వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చెప్తున్నారు. అట్లా వదులుకుంటా పోతున్నారు. వచ్చి ఏందో ఇక్కడ జరిగింది మీరు చూస్తున్నారు. చెప్పిన వాళ్ళు 10 మందిని అడుగుతారు సార్. 10 మందిలో ఎవరేమో మాట్లాడుతున్నారు తెలుసుకొని కదా మీరు రిలీజ్ చేయాలి. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఛానల్ వచ్చినట్టు రాసుకొని పోతే మీకు ప్రకాష్ రావు మేము అందుకనే అందుకే గ్రౌండ్ రియాలిటీగా ప్రజలతో మాట్లాడని చెప్పి ముందుకు వచ్చింది S4 మీడియా. అసలు ఏం జరిగింది వాస్తవం చెప్పు. వాస్తవం ఇదేనండి. ఇప్పుడు మాకు ఖచ్చితంగా వాటర్ ప్రాబ్లం సార్. మా ఊరు వాటర్ బయటకు అమ్మాల్సిన అవసరం ఉంది. ఈ ఊరిలో ఇప్పుడు అనుకుందా నీకు, నీ స్థలం నువ్వు బోరేసుకుని అమ్ముకుంటానంటావు, నీ పర్మిషన్ తెచ్చుకున్నావు, ఓకే. మేము వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు పల్లెల కుర్రోళ్ళు సగం పైన మొత్తం ఒక సీటు చేసుకొని సంతకాలు పెట్టించి ఆపించాం. కొన్ని బోర్లు ఆపించాం, అన్ని ఆపేలేకపోయాం. కొన్ని ఆపే పల్లె దగ్గరలో ఉన్నాయి, అయిపోయింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్టార్ట్ చేశారండి. మళ్ళీ నేను చెప్తున్నాను కదా, ఉన్నట్టు నన్ను ఏం చేసినా పర్వాలా. వాళ్ళు కేవలం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలీస్ జీప్ పెట్టి మరి నీళ్ళు అమ్ముతున్నారు. మా ఇంటి పక్కనే ఉంది ఒక తాగునీరు వల్ల వచ్చిందంట. తాగునీరు వల్ల సగం ఉంది సార్, మాకు ఈ డౌట్ సగం ఉంది. క్వారీ నీళ్ళు అంతకుముందు లేదుగా, కూర నీళ్ళు వదులుతున్నారు. ఇప్పుడు క్వారీ నీళ్ళు వదులుతున్నారు. ఎందుకు నీళ్ళు లేకపోతే పాపం వాళ్ళు ఏం చేస్తారు, పల్లెల్లో ఊరుకోవట్లేదు. దానికి నీళ్ళు ఇవ్వతే వాళ్ళ పరిస్థితి ఏంది మరి. అందుకని ఒకటే వాళ్ళు ఫిల్టర్ చేసి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. పంచాయతీలు తప్పని నేను అనట్లేదు, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. నీళ్ళు లేవు, కోరిల్లోనో బొరులోనో తీసుకొస్తున్నారు, ఫిల్టర్ చేసేస్తున్నారు సార్. అది ఎంతమంది చనిపోయారు? మా పల్లెవాడి ఎస్సీ కాలనీ మాత్రం 18 మంది చనిపోయారండి. 3 ఆడవాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు ఎక్కువ. అందరూ మొత్తం 40 నుంచి పెళ్లిగాన అబ్బాయి ఒక అతను ఉన్నాడు, 30 నుంచి 45 లోపలే. అంటే ఏళ్ళలో ఎక్కువగా దీర్ఘకాలిక వ్యాధులు చెప్తారు గవర్నమెంట్. దీర్ఘకాలం లేదు, ఏం లేదండి. అందరూ జ్వరంతో వెళ్ళటం, తర్వాత టైఫాయిడ్ అంటున్నారు, అది అంటే 2-3 రోజులు హాస్పిటల్లో ఉంటాం, బిల్లులు కట్టుకోవటం, మళ్ళీ రావటం, మళ్ళీ వెళ్ళటం, చనిపోవటం. ఖచ్చితంగా ఒక్కడ కూడా బయటికి వచ్చిన వాళ్ళు లేడు, జ్వరం వచ్చిపోయినోడు. అది వాటర్ వల్ల అంటున్నారు. నీ పేరేంటమ్మా, ఏంటమ్మా మీ గ్రామంలో పరిస్థితి తెలియదు? మా గ్రామంలో పరిస్థితి ఏముంది, ఈ వాటర్ సమ్మర్ లో ఇక్కడ వాటర్ ప్రాబ్లం బాగా ఉంది. సమ్మర్ లో వాటర్ మాకు క్వారీ వాటర్ వదిలేరు. దానివల్ల ఇప్పుడు ప్రతి ఇల్లు మీరు చెక్ చేయండి, ప్రతి డబ్బాలు చెక్ చేయండి, వాటిల్లో బురద. నిన్న రాత్రి నేను ట్యాంకీ క్లీన్ చేశాను, అంతా బురద వచ్చింది. ఆ వాటర్ సరిగ్గా లేకపోవటం వల్ల అది 2 రోజులు వాటర్ పట్టామనుకో అట్లా పురుగులు పడిపోతున్నాయి. అంటే 2 డేస్కే పురుగులు పడటం ఏంటి, వాటర్ సరిలేదు. అదే కాక వాటర్ ఊర్లోకే మంచి వాటర్ వదులుతున్నారు, ఈ పల్లెలోకేం క్వారీ నీళ్లు అవి వదులుతున్నారు. ఏంటి అని అడిగితే ఇప్పుడు వాటర్ రోజుకొచ్చి 60-70 ట్యాంకీలు బయటికి పోతున్నాయి. ఈ లారీలు 3-4 ప్లాంట్స్ ఉన్నాయి, ఇన్ని వాటర్ బయటికి పోతున్నాయి. ఊర్లో స్థానికులకి మంచి వాటర్ లేదు, బయటకు అయితే వాటర్ అమ్ముకుంటున్నారు. మా ప్రాబ్లం ఏంటంటే ఈ వాటర్ బయటికి వెళ్ళకూడదు. ఊర్లో సంఖ్య అంతా 3000 మంది సంఖ్య. ఈ 3000 మందికి మంచి వాటర్ తీసుకోలేనప్పుడు ఈ గ్రామ పంచాయతీలు ఎందుకు, ఈ సచివాలయాలు ఎందుకు, సచివాలయంలో సిబ్బందులు మరి దీన్ని జాగ్రత్త తీసుకొని, అదేగాక ఈ కాలువలు అనేది ఇప్పుడు క్లీనింగ్ అవుతున్నాయి. లేదు, బ్లీచింగ్ లేదు, ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి. మీ గ్రామంలో బ్లీచింగ్ ఎంతకాలం అవుతుంది తల్లి? ఒక 5-6 నెలలు అయినా అవుతుంది.
బ్లీచింగ్ రోడ్ల పైన వేయటం కాదు, కాలువలో పడాలి. కాలువలో ఏముంటుంది, దోమలు ఉంటాయి. వాటి వల్ల అవి గుడ్లు పెట్టి అవి మనుషుల మీద వాలి ఈ డయేరియా, ఇవి డెంగీ కానీ టైఫాయిడ్, మలేరియా, ఇది ఈ కాలం వచ్చే కాలమే కాబట్టి అవి సహజంగా వస్తాయి. అవి ఎందుకు వస్తాయి, వాటికి కావాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సచివాలయం సిబ్బందులు ఇవి ఎందుకు తీసుకోవట్లేదు? ఈ రోజు రోడ్లు ఉండటం కానీ, బ్లీచింగ్ చల్లటం కానీ, ఈ కాలువల క్లీనింగ్ కానీ ఇప్పుడు చూస్తున్నాం. అంటే ఇంతమంది చనిపోతే కానీ దీన్ని జాగ్రత్త రాలేదు. గ్రామంలో ఏఎన్ఎం కానీ ఆశ అలాంటి మెడికల్ ఆశా వర్కర్ ఉంది కానీ వాళ్ళ భర్త గారు చనిపోయారు కదా, ఏఎన్ఎం వస్తారు కానీ ఇప్పుడు కూడా ఆమె కనపడట్లేదు. మరి ఎందుకనో తెలీదు. ఇంతకు ముందు చేసేదిలే కానీ ఇప్పుడు కనపడట్లేదు. మరి అది ప్రాబ్లం ఏంటో తెలీదు. ఇట్లా ప్రతిదానికి మేము వెళ్ళి అడగాలంటే కుదరదు. ఏంటంటే ఇప్పుడు సచివాలయాలు గవర్నమెంట్ ఎందుకు వారికి ఉద్యోగాలు ఇచ్చి వారిని పెట్టుకున్నారు, ఇవన్నీ చేయటానికే కదా. ఇది మా ఊర్లో ఎక్కువ వాటర్ బయటికి పోవడం జరుగుతుందండి. మా ఊర్లో కుర్రాళ్ళు చాలా మంది మేము ఇట్లా వాటర్ పోతే ఒప్పుకోమని వాళ్ళు ధర్నాలు చేశారు. ఎన్ని చేసినా కానీ అసలు వాళ్ళకి ఎందుకు పర్మిషన్ ఇచ్చారు? అంటే ఎస్సీ కాలనీ వాళ్ళకు, ఎస్సీ కాలనీ మాత్రమే పైనుంచి వచ్చే వాటర్ మాత్రం మీకు అందిస్తున్నారా? అవును అవును. ఎందువల్ల అంటే మరి అది వాళ్ళకి తెలియాలి. ఇప్పుడు మేము చాలాసార్లు ఫోన్లు చేసి మాట్లాడాము, అడిగాము. మా ఊరు కుర్రాళ్ళు కూడా అడిగారు, పెద్దలు అడిగారు. దీనికి సొల్యూషన్ లేదు. వాటర్ లేదే ఇంట్లో జరగదు. మరి ఇంకా మేమేం చేయాలి? ఎంతమంది చనిపోయారు? మొన్న చనిపోయిన వాళ్ళు ఎవరైనా పెద్ద వయసు ఉన్నారా? పెద్ద వయసు వాళ్ళు లేరు. అంతా 40 సంవత్సరాలు, 47 ఇంకంతే, అంతకంటే ఎక్కువ సంవత్సరాలు లేవు. ఇది ఏంటంటే ఛానల్ వాళ్ళు చాలా జాగ్రత్తగా మీరు తీసుకొని మీరు బయటికి పంపించాలి ఈ వార్తలు అనేవి. ఈ హెచ్ఐవి వచ్చి చనిపోయారని 25 years బాబు ఎవరు చెప్పారు? ఆ అబ్బాయికి ఇదే జాండీస్ వచ్చినాయి, జ్వరం వచ్చింది. వాళ్ళకు వైద్యం చేయించడానికి సరైన పెద్దలు లేరు ఇంట్లో, తల్లిదండ్రులు చనిపోయారు. వాళ్ళ మా అమ్మ ఉంది, ఆమెకి ఏమీ తెలీదు. ఆ బాబు చనిపోవటానికి కారణం అది. హెచ్ఐవి అని మీకు ఎవరు చెప్పారు? హెచ్ఐవి అసలు రిపోర్టులు చూసారా? చూసి మీరు బయటికి పంపించాలి వార్తలు. అంతేకాని న్యూస్ ఏది పడితే అది మీరు రాసుకోవద్దు, వేయొద్దు దయచేసి. మా గ్రామంలో ఎవరికి హెచ్ఐవి ఒకళ్ళిద్దరికి ఉన్నాయేమో తెలియదు కానీ ఎవరు అలాంటి వారు లేరు. మీ గ్రామంలో చనిపోయిన వాళ్ళు కొంతమంది కానీ బయట చెప్పే మాట ఎలా వస్తుందంటే దీర్ఘకాలిక వ్యాధులు, డయాబెటిక్ కానీ, కిడ్నీ ప్రాబ్లం కానీ, మద్యం బానిస వాళ్ళు చనిపోయారు అనేది బయట అన్నారు. వాస్తవం ఏంటి? అసలు చనిపోయిన వాళ్ళలో ఎలాంటి వ్యాధులు వరకు ఉన్నాయా? దీర్ఘకాల వ్యాధులు ఈ రోజు ఏం రాలేదు. దీర్ఘకాల వ్యాధులు వస్తే దానికి సరైన ఆహారం ఎలా తీసుకోవాలో వాళ్ళకి తెలుసు. త్రాగని అతనికి దీర్ఘకాల వ్యాధి ఉంది కానీ అతను దీర్ఘకాల వ్యాధి అని వెళ్ళాడు హాస్పిటల్కి. అతనికి అన్ని టెస్టులు చేశారు కాటూరులో. అతను మంచిగా ఉన్నాడు. అతను ఇంటికి రావడానికి సిద్ధపడ్డాడు. అప్పటికప్పుడే ఆయనకి బీపీ రేజ్ అయ్యి మళ్ళీ ట్రీట్మెంట్కి వెళ్ళి అతను చనిపోయి ఇంటికి వచ్చాడు. మరి దాన్ని ఏం చేయాలి? ఈ వ్యాధి అని అనుకోవాలి కదా మనము. వాటర్ వల్ల వచ్చేది ప్రాబ్లమే కదా. వాటర్ సరి లేకపోతే ఇప్పుడు క్వారీలో వాటర్ ఎంతకాలం నుంచి నిల్వ ఉంటున్నాయి. ఆ నిల్వ ఉన్న వాటర్ మనుషులకు వదిలితే మనుషులు ఏమవుతారు? గుంటూరులో రూరల్ గుంటూరు మధ్యలో వాటర్ చాలా బాగా అందిస్తున్నారు. ఈ పల్లెలో నీళ్లు ఎక్కువ ఉన్న పల్లెలో నీళ్లు ఎందుకు అందివ్వలేకపోతున్నారు? జిల్లా కలెక్టర్ గారు ఎవరు ఫిర్యాదు చేయడం ఎలాంటిది చేయలేదు? మీ గ్రామస్తులు చేశారు. కలెక్టర్ గారికి లెటర్ పెట్టినట్టున్నారు మా వాళ్ళు కుర్రాళ్ళు. మరి ఈ వాటర్ ఇలా అందరికి మీరు పర్మిషన్ ఇస్తున్నారు, మీరు పర్మిషన్ ఇస్తే మేము చచ్చిపోతామని మా కుర్రాళ్ళు డాబాలు ఎక్కి కూడా ధర్నాలు చేసిన కుర్రాళ్ళు ఉన్నారు. అయినా సరే ఈ కుర్రాళ్ళు ఇలా చేసినా సరే ఈ నాయకులు ఎందుకు పర్మిషన్ ఇచ్చి ఇట్లా చేస్తున్నారు? ఈ 3000 మంది గ్రామాన్ని రక్షించలేని నాయకులు ఎందుకు? మాకు ఇందులో పార్టీ ఇదేమీ లేదు మాకు. ఇప్పుడు ప్రజెంట్ ఏ నాయకులు అయితే ఉన్నారో ఆ నాయకులు మాకు ప్రజెంట్ పని చేయాలి. మాకు ఏ నాయకులు వచ్చినా మాకు పర్వాలేదు. ఇప్పుడు నాయకత్వం అనేది ఎవరు వచ్చినా వాళ్ళు మాకు న్యాయం చేయమని మేము అడుగుతున్నాం కానీ అటు జగన్ గారి తరపునని ఇటు చంద్రబాబు నాయుడు గారి తరపునని మేము అడగటం లేదు. ఇప్పుడు ప్రజెంట్ ఎవరున్నారు వాళ్ళే చేయాలి మాకు. కానీ వాళ్ళు వచ్చి మాకు ఈ వాటర్ ప్రాబ్లం అనేది మా ఊరికి అసలు తీసేయాలి. ఇంకోటి ఏంటంటే ఈ చెత్త వేసే వాళ్ళు 4 మాత్రమే ఉన్నారు. అవి 2 బళ్ళు మాత్రమే ఉన్నాయి. ఆ 2 బళ్ళు ఇప్పుడు మా ఇంటి దగ్గర చూడండి, మా బారుకి బకెట్లో చెత్త బయట పెట్టేసేస్తాం. ఎందుకంటే టైంకి మేము ఉండం కాబట్టి వాళ్ళు వేసుకొని వెళ్ళిపోతానని పెట్టేసి వెళ్ళిపోతాం. వాళ్ళు ఇప్పుడు వచ్చి ఎన్ని రోజులు ఆ చెత్త చూడండి, ఆ బకెట్లో 4 పెడితే 4 వాళ్ళు పని చేయలేరు. ఇప్పుడు ఇంత ఊరికంటే 4 పని ఎలా చేస్తారు? అది చెత్త వేసేవాళ్ళు చెత్తకు ఉండాలి, కాలువలు తీసేవాళ్ళు కాలువలు తీసేవాళ్ళకు ఉండాలి. మరి కాలువలు తీసేవాళ్ళు లేరు, చెత్త వేసుకునే వాళ్ళే ఉన్నారు. వాళ్ళకి జీతాలు సరిగ్గా పడట్లేదు అనుకుంటా. వాళ్ళ జీతాలు సరిగ్గా ఇస్తే వాళ్ళు పనులకు వెళ్తారు. ఇప్పుడు డబ్బులు వస్తేనే కదా తినేసి మనం పని చేయగలుగుతాము. తినకుండా ఏం పని చేయగలుగుతాము?
అది కాదు ఇంకో పని అని వెళ్ళిపోతారు వాళ్ళు. అది మరి ఈ జీతాలు సరిగ్గా ఇచ్చి వాళ్ళని ఆ పనిలోకి సక్రమంగా తీసుకొని ఆ చెత్త బళ్ళు కూడా మళ్ళీ కొత్తవి ఇవ్వటమో అలా చేయండి. అది ఊరు మాత్రం క్లీన్ గా ఉండాలి. ఎవరి కర్మ వాళ్ళది అనుకోనే గానే ఎవరి కర్మ వాళ్ళది. ఇది దేవుడు పెట్టింది కాదు, ఏది పెట్టింది. మామూలుగా ఈ నీళ్ల ప్రాబ్లం అంటున్నారు, అవి అంటున్నారు, ఇవి అంటున్నారు. గవర్నమెంట్ వారు వస్తున్నారు, చేస్తున్నారు, వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. గతంలో లేదు. ఇప్పుడైతే మమ్మల్ని సహకరించి చెప్పిన మాటలు విని మేము చెప్పినట్టు వాళ్ళు మమ్మల్ని సహకరిస్తున్నారు. అయితే ఈ 2-3 రోజులు పెట్టి బాగానే చేస్తున్నారు. వాళ్ళని అంటాం తప్పు లేదు. అప్పుడు రాలేదయ్యా, అప్పుడు రాలా. తర్వాత వచ్చారు, అది జనాన్ని బట్టి తర్వాత వచ్చారు. వచ్చి మామూలుగా వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేస్తున్నారు. ఇక అది జ్వరాలు, ఈ నీళ్ల ప్రాబ్లం ఒకటి, ఇవన్నీ ఉండబట్టే ఇప్పుడు వాళ్ళు ఈ జనం సావటం, వాళ్ళు రావటం. పాపం వాళ్ళు చేస్తున్నారు, చేయట్లేదని అంటలా. అది ఇప్పుడు వాళ్ళు చేసింది. ఇప్పుడు ఇది ఇవన్నీ టెస్టులు ఇవన్నీ తీసుకున్నారు కదా, తీసుకున్న తర్వాత మరి ఇప్పుడు వాళ్ళకి తేల్చేగా వాళ్ళు ఏ సంగతి చేయాలి, ఇది ఏది చేయాల్సింది. మరి వాళ్ళు అంటాం వాడు తప్పులేదుగా, వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేశారుగా. 29 మంది చనిపోయారు. నా పేరు కోటరత్నం, మా తురవపాలెం గ్రామం. అయితే ఫస్ట్ నుంచి కూడా కాలు నొప్పులు వస్తున్నాయి, ఫీవర్ వస్తుంది, కాలు నొప్పి వస్తుంది. కాలు నొప్పిలో కొంతమందికి గడ్డలు లాగలేగుస్తున్నాయి, ఇన్ఫెక్షన్ వస్తుంది. హాస్పిటల్ వెళ్తున్నారు. కొంతమంది రికవర్ అయ్యి వస్తున్నారు, కొంతమంది తగ్గి ఇంటికి వస్తున్నారు. ఇంటికి వచ్చినాక కూడా మళ్ళీ 4 రోజులు 5 రోజులు ఉండగానే మళ్ళీ రిపీట్ కొడుతుంది. మళ్ళీ హాస్పిటల్ వెళ్తున్నారు, ఎమ్మటే శమ్మాయి వస్తున్నారు. కానీ మాకు ఈ నీళ్ళ వల్ల అని మేము అనుకుంటున్నాం. అది ఒకటి. మాకు అమ్మూలన బొడ్రాయి కొలరాయి అనేసి మాకు తాగే నీళ్లు ఇంటింటికి పంపులు ఉన్నాయి, నల్లలు ఉన్నాయి. అయితే వాళ్ళు ఏం చేస్తున్నారంటే కోరిల్లో నీళ్లు వదులుతున్నారు. మాకు ఊళ్ళోకేమో భూమిలో నుంచి వచ్చిన వాటర్ వదులుకుంటున్నారు, ట్యాంకీకి ఎక్కించుకొని అవి వదులుకుంటున్నారు. మా వరకు వచ్చేసరికి గుంతల్లో నీళ్లు, కోరిల్లో. ఎందువల్ల మీ ఎస్సీ కాలనీలోకి గుంతల్లో నీరు, కోరి నీరు మీకు అందిస్తారు అంటే మేమేం అడగలేం కదా, మేము మనుషులమే. అది వాళ్ళు ఊహించుకోవట్లేదు కదా, వాళ్ళు ఊహించుకొని చేయట్లేదు కదా. పని చెయ్యకుండా ఏమి లేకుండా ఇట్లా చేశారు. మేము ఎన్నోసార్లు ఫిర్యాదు చేశాము, గవర్నమెంట్కి పెట్టాము, చంద్రబాబు నాయుడుకి పెట్టాము, అందరికి పెట్టాము. ఎవరు పట్టించుకోవాలి? అధికారులు వాళ్ళ చేతిలో ఉండారు, వాళ్ళు కొనేశారు అధికారుల్ని, వాళ్ళ చేతిలో ఉండారు. మా మాట అయితే ఎవరు రాళ్ళకి ఇట్లా. మేము పార్టీలు పీరంగా లేము ఇక్కడ, మేమంతా ఒకటిగానే ఉంటాం. కానీ 29 మందిలో ఎవరు కూడా చిన్న చిన్న పిల్లలు, కుటుంబాలు కోల్పోతున్నారు. కానీ మొత్తం మగవాళ్ళకే వస్తుంది, ఆడవాళ్ళకంటూ లేదు. ఇది ఈ బజార్లో కావాలి, ఒక్క ఇంట్లో ఆడ మనిషి, ఊరు మొత్తం మీద 3 వాళ్ళల్లో 29 మందిలో 3 ఆడవాళ్ళు. కానీ మరి వీళ్ళంతా యవనస్తులే కదా, 45 సంవత్సరాలు లోపల వాళ్ళే, మొత్తం 50 సంవత్సరాలకు లోపల వాళ్ళే. మరి వాళ్ళకి ఎందుకు వస్తుంది ఆ ఫీవర్, ఎందుకు వస్తుంది? మరి ఇప్పుడు టెస్టులు చేస్తున్నారు, మరి ఆ టెస్టుల ద్వారా ఏమి తేలుతుంది, ఏమవుతుందో మాకు ఇంతవరకు అంతు చెక్కలేదు. వాటర్ వల్ల మేము వస్తుందని మేము గవర్నమెంట్కి ఫిర్యాదు చేసాం, మరి బొడ్రాయి వల్ల ఫిర్యాదు చేసాం. కానీ బొడ్రాయి ప్రాబ్లం ఏంటి? బొడ్రాయి అంటే ఏం చేశారంటే వాళ్ళు వేసే రోజు మాకెవరు తెలియపరచలేదు. వాళ్ళే వాళ్ళ ఊళ్ళో 2-3 చనిపోయారు, ఎమ్మటే 3 చనిపోయారు. చనిపోతే వాళ్ళు సిద్ధాంతుల దగ్గరికి వెళ్ళి, బ్రాహ్మణుల దగ్గరికి వెళ్ళి చూపించుకున్నారంట. చూపించుకుంటే ఇదిగో ఈ పొజిషన్ ఉంది, బొడ్రా ఇలా చేయాలా, మీకు 4 పక్కల పొలం రాళ్ళు లేవు, రాళ్ళు వేయాలా అన్నారంట. అన్నవాళ్ళు మరి గ్రామం మొత్తం తెలియపరచాలి కదా, అట్ట లేదు. వాళ్ళే ఏం చేశారు, అది ఎప్పుడో రాత్రి 2 గంటలకి వేసే రాయి, 12-1 గంటకి వేసే రాళ్ళు. ఆ రోజు వర్షం పడుతుంది, వర్షంలో 9ంటికే వెళ్ళి రాళ్ళు వేసారు. ఆ రాళ్ళు వేసిన మరుసటి రోజు నుంచి ఊళ్ళో మంగళవాళ్ళ మా తెల్లారే ఒక అమ్మాయి చనిపోయింది. ఇక ఆ అమ్మాయి చనిపోయింది వద్దు, ఇక మొత్తం వరుస పెట్టేశారు. మా పల్లెలోనే ఎక్కువగా 29 మంది, మా పల్లెలోనే అంతా యవనస్తులు. ఎస్సీ కాలనీలోనే ఎస్సీ కాలనీలోనే చనిపోయారు. అది ఈ బొడ్రాయి వేసిన తర్వాత ఈ మరణాలు ఎక్కువ పెరిగినాయమ్మా? మరణాలు ఎక్కువగా వచ్చినాయి. ఆ బొడ్రాయి వల్లే వచ్చిందని మా అనుమానం. ఆ బొడ్రాయి వల్ల, వాటర్లో కూడా తేడా వస్తుంది. పిల్లలకి ఎలర్జీ వస్తుంది, చిన్న పిల్లలకి ఎలర్జీ వస్తుంది, పెద్దోళ్ళకి కూడా వస్తుంది ఎలర్జీ.
ఆ వాటర్ వల్ల ఆ కోరిల్లో నీళ్లు వదలదు. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఆపామంటున్నారు. ఆపింది ఎంతో ఆపింది ఎంతో మనమైతే చూడలేదు. మరి నిన్న అధికారులు కూడా పోయి చూసి వచ్చారు. పైపులు ఉన్నాయి అంట, మరి పైపులు ఉన్నాయంట. నిన్న అధికారులు కూడా పోయి చూసి వచ్చారు. మాకు ఈ గ్రామానికి ఏదో ఒక మేలు గవర్నమెంట్ ద్వారాగా మేము పొందుకోవాలి. చనిపోయిన వాళ్ళకి కూడా పిల్లలకు కూడా ఆర్థిక సహాయం దయచేయాలి. అది మేము చెప్పేది. ఇప్పుడు ఈ చనిపోయిన వాళ్ళకి సంబంధించి బయట మాట ఏంటంటే రకరకాలుగా మాట అనిపిస్తున్నారు. ప్రభుత్వం నుంచి కానీ రకరకాలు చెప్పేది ఏంటంటే చనిపోయిన వాళ్ళలో చాలామంది దీర్ఘకాలిక వ్యాధి అంటే డయాబెటిక్ కానీ కిడ్నీ పేషెంట్లు కానీ కొంత మద్యానికి బానిసలు చనిపోతారు. వాస్తవంగా ఈ చనిపోయిన వాళ్ళలో ఎవరైనా 50 ఏళ్ళు దాటిన వాళ్ళు కానీ ఇటువంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు ఎవరు ఉన్నారమ్మా? 50 ఏళ్ళు దాటిన వాళ్ళు ఎవ్వరు లేరు. 50 ఏళ్ళు అది 50 ఏళ్ళు దాటిన వాళ్ళు ఎవ్వరు లేరు. త్రాగుడు అంటున్నారు, దాని వల్ల కాదు, త్రాగుడు వల్ల కాదు, ఏం కాదు. మొత్తానికి మాత్రం ఇదేందో మాకు ఈ ఊరుకు చుట్టుకుంది. ఈ ఊరుకు చుట్టుకొని ఈ పల్లెకి చుట్టుకొని ఈ పల్లెని ఇట్ట మోసం. ఇవాళ దినం అయిపోయింది, రేపొద్దున దినం ఉంది. దినం రోజుకి 2 శవాలు ఉంటున్నాయి ఊళ్ళో, 2 శవాలు ఉంటున్నాయి. మరి ఏంది, చనిపోతే ఇద్దరు చనిపోతున్నారు, లేకపోతే ఒక్కొక్క రోజు 3 కూడా. ఈ చనిపోయిన వాళ్ళకి ఏమైనా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నాయమ్మా? ఈ వ్యాధులు ఈ జ్వరాల వల్లే. జ్వరం వస్తుంది అంటున్నారు, హాస్పిటల్ వెళ్తున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్లో 4 ఏమో చనిపోయారు. ఈ హాస్పిటల్లో ప్రైవేట్ హాస్పిటల్లో లక్షలు బొచ్చి ఉంచుకున్నారు. లక్షలు బొచ్చి ఉంచుకున్నా కానీ ఏమీ లేదు. ఒక్కొక్కళ్ళు 6 లక్షలు 7 లక్షలు బొచ్చి ఉంచుకున్నారు జ్వరానికి. ఇన్ఫెక్షన్ అంటున్నారు, 4కో 3కో బ్లడ్లో ఇన్ఫెక్షన్ వచ్చింది అన్నారు. దాని ద్వారాగానే ఇక్కడ మాకు ఇది అవుతుంది. మాకు ఈ 3 నమ్మకాలు ఏంటంటే మాకు ఆ బొడ్డురాయిని గురించే ఆ కొలరాయిని గురించే మాకు ఇట్లా జరుగుతుంది. మేము ఏ సిద్ధాంతుల దగ్గరికి వెళ్ళినా కానీ మీ ఊళ్ళో దేవత తిరుగుతుంది, గ్రామ దేవత తిరుగుతుంది. తిరిగి ఆమెకి సాలినంత ఆహారం వాళ్ళు ఆ రోజు వధించలేదు. ఆ రాళ్ళు చేసే రోజు సాలినంత ఆహారం చేయలేదు. కానీ ఆమె మీ మీద కచ్చబెట్టుకొని మీ పల్లె మొత్తం తిరుగుతుంది. కానీ దాని గురించే కొంతమంది మరణం అవుతున్నారని మేము వాళ్ళ మీద గొడవలు ఆడేమో, వాళ్ళని రాళ్ళు సరి చేయమన్నా. మొన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత నిన్నగాక మొన్న సరి చేశారు ఆ రాయి, నిన్నగాక మొన్న సరి చేశారు. మరి ఇప్పుడు ఇంతగా జరుగుతుంది. మరి ఏం జరుగుతుందో ఇంకా ముందు. ఇప్పుడు వరకు అయితే ఏమి లేదు. మరి 4 రోజుల నుంచి 20 మంది చనిపోయినా కదా, గతంలో 10 మంది చనిపోయినప్పుడు మెడికల్ సిబ్బంది వచ్చారు? అసలు ఎవ్వరు రాలేదు. ఆయన చనిపోయిన తర్వాత ఎమ్మెల్యే గారు వచ్చారు, శబరిరాజు ద్వారాగా అబ్బాయి ద్వారాగా ఎమ్మెల్యే గారు వచ్చారు. ఆయన వచ్చిన తర్వాత దీన్ని బయటికి తీసుకొచ్చాడు. ఊళ్ళో అసలు ఏమో ఆశ ఉండాలి, ఊళ్ళో తిరుగుతున్నారు, ఆశా వర్కర్లు తిరుగుతున్నారు. మళ్ళీ వాళ్ళ మీద నిందేయటం అబద్ధం. అది తిరుగుతున్నారు, వాళ్ళు చేయాల్సింది చేస్తున్నారు. ఇల్లు తిరుగుతున్నారు, జ్వరాలు ఉండేయని అడుగుతున్నారు, బ్లడ్ క్యాంప్ తీసుకొని పోతున్నారు, అన్ని చేస్తున్నారు. కానీ ఇదేందో మరి మాకు అర్థం కాని అంతు చిక్కనే రోగాలు ఈ ఊరికి, ఈ పల్లెకే, ఊరికి కూడా కాదు, ఈ పల్లెకే వస్తున్నాయండి. అది మా ఆయన గారు కొయ్యగొరకూడ జూలై 12వ తారీఖు చనిపోయారు. జ్వరం అని తీసుకెళ్ళాం సార్, హాస్పిటల్ అడ్మిట్ చేయాలి. ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే వారం రోజులు సెలైన్ పెట్టారు, అది చేశారు. 12వ తారీఖు చేయి నొప్పి గోడ నొప్పి అంటే తీసుకెళ్ళాను సార్. తీసుకెళ్తే అక్కడ చనిపోయారు. వైష్ణవి హాస్పిటల్ దగ్గర గుంటూరు వైష్ణవి హాస్పిటల్లో జాయిన్ చేసి అక్కడ చనిపోయారు. ఆ రోజు సాయంత్రం 6 గంటలకు చేర్చాము. 2:30 కల్లా చనిపోయారు సార్. దేనివల్ల అంటే హార్ట్ ఎక్కువ పెరుగుతుంది, షుగర్ డౌన్ అయిందని చెప్పారు మాకు. అంటే ఆయన టెన్షన్ పడుతున్నాడమ్మా అది అని చెప్పారు. మేము జ్వరం అని తీసుకెళ్తాం ఏంటి, ఇది అవటం ఏందని మేము ఇది అవుతున్నాం సార్. అది లేవు సార్. షుగర్ ఉందిలే కానీ అంటే దానికి నార్మల్లే ఇది. అసలు ఎప్పుడు కంటిన్యూగా బిళ్ళలాడతాడు, ఎక్కువ పెరగనీడు, ఎక్కువ తగ్గనీడు. ట్రీట్మెంట్ బాగానే తీసుకుంటాడు. 2వ నెల. అందరూ చేస్తున్నారు, మేము ఈ బుడ్రాయి పెట్టిన కాడ నుంచి వరుసగా చనిపోతున్నారని మేము ఆందోళన చెందుతున్నాం. అదేంటి సార్, వీళ్ళు డాక్టర్లేమో నీరు వల్ల వాటి వల్ల వీటి వల్ల అంటున్నారు. మేమైతే మాత్రం దీనివల్లే అని అనుకుంటున్నాము. వాళ్ళు సరి చేస్తున్నాం అని అన్నారు. అది హస్బెండ్ జ్వరం వచ్చింది,
4 రోజులు జ్వరం ఉంది, చూపించుకొని వచ్చాడు. శాస్త్రి దగ్గర, చిట్టుబాబు దగ్గర జ్వరం అన్నారు, ఇంకేం చెప్పలేదు. ఇంజక్షన్ చేసి పంపించాడు. మాకు ఇంటికి వచ్చాడు, అంతే. కొంచెం చెయ్యి నొప్పి అన్నాడు, అంతే. నేను కూడా ఇంటి దగ్గర లేనండి. జ్వరం వచ్చిందండి. జ్వరం వచ్చినాక చూపించుకున్నాడు. మంగళగిరి హాస్పిటల్ కూడా ఆయాలో వెళ్ళొచ్చాడు. అక్కడ ఏదో రిపోర్ట్లు తెచ్చుకున్నాడు. మళ్ళీ రమ్మంటానికి మళ్ళీ టయానికి మళ్ళీ ఆ సాయంత్రం శాషి కాడికి వెళ్ళాడు. అక్కడ చూపించుకొని ఇండిషన్ చేసుకొని ఇంటికి వచ్చాడు. ఇంకా నైటే తెల్లారగట్ల 8వ తారీఖు చనిపోయాడు 3:00కల్లా. ఎన్ని రోజులు వచ్చింది జ్వరం మీ అబ్బాయికి? 4-5 రోజులు తగిలింది. ఇంకంతే, జ్వరంలోనే ఇది అయిపోయాడు. తెల్లారగట్ల అమ్మాయి లేదు ఇంట్లో, నేను చిన్న అమ్మాయి ఉండవు, మా కూతురు వాళ్ళు ఉండవు. అమ్మాయి కంటే హాస్పిటల్లో ఉంది, ఇంకా మేమేమి ఉండం. అంతే, ఎక్కువ కూడా లేదు. ఎక్కువ రోజు మందు కూడా తాగడు అబ్బాయి. ముందు మానేది ఎప్పుడో మనకు చిన్నపిల్లలకు. మీ అబ్బాయికి ఏదన్నా దీర్ఘకాలం కాదమ్మా, ఏదన్నా కిడ్నీ ప్రాబ్లం కానీ హార్ట్ కానీ ఉందా? అవన్నీ ఏం చెప్పలేదండి, అవన్నీ లేదు. అంతకుముందు అసలు లేవు. ఇప్పుడే రావటం జ్వరం కూడా. జ్వరంలోనే కట్టాగా అయిపోయింది. 5 రోజులు 6 రోజుల్లో తగిలింది. ఎక్కువ రోజులు కూడా హాస్పిటల్లో కూడా లేవు. చూపించుకుంటున్నాడు, ఇంటికి వస్తున్నాడు, చూపించుకుంటున్నాడు, ఇంటికి వస్తున్నాడు. తెల్లారగట్ల కాలు ఇది అయిపోయాడు. జ్వరం వచ్చిన ఎన్ని రోజులు చనిపోయాడు మీ బాబు? 7 రోజులు 8 రోజులు అంతే. అంతే, ఎక్కువ రోజులు కూడా లేదు. దేనివల్ల చనిపోయాడు అని చెప్పారా? దేనివల్ల చనిపోయాడు మీ అబ్బాయి అనేది? ఇంకా లేదుగా, మేము వెళ్ళలేదుగా. చనిపోయినాక ఎట్టాగా వెళ్తాం? చచ్చిపోయినాక హాస్పిటల్ పోతే లేదు చనిపోయాడు అన్నారు. మళ్ళీ వెనక్కి తీసుకొని వచ్చాం. దేనివల్ల ఇంకా మాకు తెలియదు. ఆ రిపోర్ట్లో మటుకే స్టాండింగ్ అయి తీసుకున్నారు. తెల్లారి రమ్మన్నారు, తెల్లారి వెళ్తానికి కూడా టైం లేదు. ఇంకంతే ఉన్నారు. మామూలుగా 2 నెలల నుంచి బాగట్లేదు. మామూలుగా ఊరు చుట్టూ 4 బొడ్రాయిలు లేపారు. అయితే వరుసగా అనారోగ్యం, మామూలుగా హాస్పిటల్ వెళ్తున్నారు, చూపించుకొని వస్తున్నారు. పోయిన వాళ్ళు రోజుకు 2, 3 అట్లా చనిపోతున్నారు. అయితే 2 రోజుల క్రితం ఇక్కడ బొడ్రాయి సరి చేశారు. అయితే వాటర్ కూడా కొంచెం ప్రాబ్లం ఉంది. అక్కడ కోరి నీళ్ళు అవి వదులుతూ ఉంటారు. అయితే ఇవాళ మార్నింగ్ వదులుతారు, తెల్లారిపాటికల్లా పురుగులు అవన్నీ వస్తూ ఉంటాయి. అట్టా మేము ఆడుకుంటా ఉన్నాం, కానీ ఎందువల్ల జరుగుతుందో మాకు తెలియదు. లేదు మరి, అంటే ఊళ్ళో వాళ్ళకి మట్టుకి కొంచెం ఫిల్టర్ చేసినట్టు మాకు ఇట్టా వదలటం అట్టా. అంటే మాకు వదిలే వాళ్ళు పల్లెలో వాళ్ళు, మరి వాళ్ళు ఎట్టో మాకు అడుగుతుంటే మాకు వదిలే వాళ్ళని అడిగితే వాళ్ళు అలా చెబుతున్నారు. అయితే ఇక అట్ట ఎందుకు జరుగుతుందో మరి మాకు తెలియదు. మామూలుగా అందరూ భయపడతా హాస్పిటల్కి, కొంచెం పక్కన వాళ్ళకి కూడా టెన్షన్లు వస్తున్నాయి ముంగల. అది ఇప్పటికి 30 మంది చనిపోయారు. పల్లెలోనే ఊళ్ళో వాళ్ళు ఒక 5-6 అలా ఉన్నారు. 2-3 లేడీస్, ఇంక అందరం మగవాళ్ళు చనిపోయారు. జబ్బులు ఏమి లేవు. మామూలుగా అందరు తిరుగుతా ఉన్న వాళ్ళే హాస్పిటల్ ఇది అవుతున్నారు. అలా రోజుకు ఒక ఇంతగా బాగలేదంటాం, హాస్పిటల్ వెళ్తాం, అలా జరుగుతుంది. మా మామయ్య గారు హాస్పిటల్కి బాగాలే, పొద్దుటందులు కూడా బాగానే ఉన్నారు. సడన్గా బాగా పోయేసరికి హాస్పిటల్, గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ బయటకు తీసుకెళ్ళేసరికి అక్కడ బయటే చనిపోయాడు. అక్కడ పోయిన నెలలోనే జరిగిపోయారు. నెల అవుతుందో లేదో కానీ ఇంకా ట్రీట్మెంట్ కూడా ఏం స్టార్ట్ చేయలేదు, బయటే చనిపోయాడు. అయినా లోనకి తీసుకెళ్ళి బెడ్ మీద బండేసారు, టెస్టులు చేయడానికి సూది అయిపోయి అయినా లేసారు సార్. అది హడావుడిగా ఉంది, ఏం విషయం చెప్పట్లేదు. ఇది వాటర్ ప్రాబ్లం అంటున్నారు, బ్యాక్టీరియా అంటున్నారు. బ్లడ్ టెస్ట్కి తీసుకున్నారు, వాటర్ టెస్ట్ తీసుకెళ్లారు, రిపోర్ట్స్ ఇంకా రాలేదన్నారు, చెప్తా అన్నారు సార్. చూడాలి ఏం చెప్తారో ఏంటో. మాది ఒక డేంజర్ జోన్ లాగా అయిపోయింది చుట్టుపక్కల ఏరియాల వాళ్ళకి. స్కూల్కి ఈ దగ్గరలో ఒక స్కూల్ ఉంటే ఆ స్కూల్కి పిల్లల్ని పంపడానికి కూడా చుట్టుపక్కల వాళ్ళు పంపట్లేదంట. అది తెలిసింది ఫస్ట్. మరీ ఇదిగా చేసేసారు మమ్మల్ని, ఒక అంటరాని వాళ్ళ కింద చేసేసారు. అంటే పెద్దవాళ్ళు అయితే అంటున్నారు మందు తాగేసి అని చెప్పుకొస్తున్నారు. కొంతమంది ఏమో అనకూడదు. మీ మీడియా వాళ్ళని ఒకే రిక్వెస్ట్ అండి, మా వాళ్ళు బ్యాక్టీరియా వల్ల చనిపోయారో దేని వల్ల చనిపోయారో కానీ మీరు HIV వల్ల అని చెప్తున్నారండి.
మీరు అది న్యాయం కాదండి. మీ మీడియా వాళ్ళని మేము రిక్వెస్ట్ చేసుకున్నాం. మీరు లేనిదే మాకు సీఎం దాకా వెళ్ళేది కూడా కాదు, మిగతా వాళ్ళందరికీ తెలియదు. మీరు లేనిదే మాకు జరగదు. అలాంటిది మీరు అలా చెప్పడం న్యాయమా? చెప్పండి. హెచ్ఐవి వాళ్ళు చనిపోతారా? మీరు చెప్పండి. మీరు చదువుకున్న వాళ్ళేగా. బ్యాక్టీరియా అని మీరే చెప్తారు, హెచ్ఐవి అని మీరే చెప్తారు. ఇది న్యాయం? ఈ ఛానల్ అని నేను చెప్పట్లేదు, మీరైనా బయటకు చెప్తారు కదా. అది మా రిక్వెస్ట్ కింద చెప్తున్నాను అంతే. మీరు మాత్రం మీడియా వాళ్ళు హెచ్ఐవి అని మాత్రం వేస్తున్నారు. వాస్తవాలు తెలుసుకున్నందుకు గ్రౌండ్ రిపోర్ట్ లో ప్రజల అభిప్రాయాల కోసం మేము వచ్చాము ఇక్కడికి. అంతేగాని మిగతా మీడియా లాగా లేనిపోయి చెప్పే అంత పరిస్థితి మాది కాదు. మీదని మేము అంటలేదు సార్, మీరని కాదు. మీ మీడియా ద్వారా అయినా మీ మీడియా ఉంటారు కదా, మీ సోదరులకి చెప్పండి సార్, మంచిగా చేయండి, తప్పుగా రిపోర్ట్ ఇవ్వకండి అని చెప్పండి సార్. చాలు. మా ప్రాబ్లం వాటర్ అనే అనుకుంటున్నాం. చిన్నపిల్లల కాడి నుంచి పెద్దవాళ్ళ దాకా జ్వరాలే, అందరికీ జ్వరాలే. ఆ జ్వరాలు ఏంటనేవి ఇప్పుడు రిపోర్ట్ తీసుకుంటే 5 రోజుల తర్వాత చెబుతాం అంటున్నారు. 5 రోజుల తర్వాత కూడా మాకేమీ చెప్పట్లేదు. మరి ఇంట్లో నుంచి బయటికి రావడానికి కూడా మాకు అందరికీ జ్వరాలే. చనిపోయిన వాళ్ళని చూస్తే భయం వస్తుంది. ముందు 2 రోజులకు 3 రోజులకు చనిపోతున్నారు. అసలు వాళ్ళు ఎందుకు చనిపోతున్నారంటే వెయిట్స్ అంటున్నారు. అసలు చనిపోయిన వాళ్ళ కోసం వస్తున్నారు. మరి అమ్మ ఇదిగో వాళ్ళకి నష్టం జరిగింది, మేము ఎంత ఇస్తామని ఏ మంత్రి కానీ ఏ ముఖ్యమంత్రి కానీ చెప్పట్లా. ముందు వాళ్ళ కుటుంబాలకు న్యాయం చేసే విధానంగా ఏదైనా కానీ మాకొచ్చిన ఈ పరిణామాలు తప్పించి ఇలా దీనికి జరిగిందమ్మా మీరు ఇలా జాగ్రత్తగా ఉండండి అని ఒక మెసేజ్ కానీ మాకు అవి చెప్పి వాళ్ళకి కొంచెం న్యాయం చేస్తే చాలు సార్. ఆరోగ్య శాఖ మంత్రి గారు వచ్చారు, మీకు ఏమన్నా మీ ఎస్సీ కాలనీ ఏమన్నా పర్యటించి మాట్లాడడం జరిగిందా? ఏం ప్రకటించలేదు సార్. మాకు మరి మాట్లాడారు, ఆ వాటర్ ఏదో టెస్ట్ చేపిస్తామని మాట్లాడారు, అవి అంతవరకే మాట్లాడారు. చనిపోయిన కుటుంబాలకు మాత్రం ఎవరు ఏమీ మాకు చెప్పట్లేదు సార్. అదొక్కటే మాకు న్యాయం చేయండి. వాళ్ళు పేదవాళ్ళే, అందరూ డబ్బులు పెట్టి చూపించుకున్న వాళ్ళే ఇంట్లో నుంచి రావడానికి ఆడవాళ్ళకి లేదు. దాదాపు 21 దాకా మగవాళ్ళు చనిపోయారు. అందరూ భార్యలు ఉన్న వాళ్ళే, కుర్రోళ్ళే. చనిపోయిన వాళ్ళలో బయట ఏంటంటే బయట టాక్ ఏం మాట్లాడుతున్నారంటే దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నాయి, డయాబెటిక్ ఉంది, కిడ్నీ పేషెంట్లు ఉన్నాయి, అధికంగా మద్యం సేవించడం వల్లే మరణాలు జరిగాయి అనేది బయట చెప్తారు. వాస్తవం ఈ చనిపోయిన వాళ్ళు అలాంటి పరిస్థితుల్లో ఉన్నారమ్మా? దీర్ఘకాల రోగాలంటే 60 సంవత్సరాలు ఉండాలి కదా సార్. మరి 45 ఏళ్ళకి 35 వేలకే దీర్ఘ రోగాలు అవుతాయా? చెప్పండి సార్. మరి ఎలా నమ్మాలి? చనిపోయిన వాళ్ళలో రిపోర్ట్ తీసుకోండి. 45 సంవత్సరాలకు మించి దాటిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి దీర్ఘకాల రోగాలని చెప్పమనండి. 45 లోపల వాళ్ళే తప్ప 45 దాటిన వాళ్ళు ఎవరు ఒకళ్ళో ఏమో ఉన్నారు, 2. అంతకు మించి మిగతా 19, 18 మంది 45 కూడా లేవు, 43, 42. మా అన్నయ్యకి 43 సంవత్సరాలు. మా అన్నయ్యకి జ్వరమే వచ్చి చనిపోయాడు. మరి ఆ జ్వరం ఏంటంటే ఎన్ని హాస్పిటల్ తిరిగినా సమాధానం లేదు. మరి అలాంటి దీర్ఘకాల రోగాలు ఎలా అవుతాయి సార్? కనీసం 50 సంవత్సరాలైనా దాటితే కదా అది దీర్ఘకాల రోగం. మరి 35 సంవత్సరాలకి 40 సంవత్సరాలకి దీర్ఘకాల రోగాలు అవుతాయా? అవి అలా మాట్లాడతాం. మరి ఏంది సార్ కరెక్టా? ఏంటి మీ గ్రామంలో ఏం జరుగుతుంది? అందుకే మరి వాళ్ళు వచ్చి చేస్తుంది. మరి ఏం జరిగేది ఏముందండి? జరిగేది మాకు అన్ని కామిచ్చి వాళ్ళు చెప్పటమే కానీ అంతకు మించింది ఏమీ లేదు మాకు. వాస్తవం ఏంటంటే మరి జ్వరాలని మేమంటుంటే ఏడ్చి రోగాలు, ఆ రోగాలు, ఈ రోగాలు అంటాం. మరి ఆయన ఏమో చంద్రబాబు నిన్న వచ్చిన ఆయన ఎవరమ్మా వెంసాయన్ గారు, ఆయన వచ్చేమో మరి చచ్చిపోయిన వాళ్ళకి ఏంటండి పరిస్థితి, మరి సహాయం చేద్దామని అంటే ఆయన ఏమనాలా? ముఖ్యమంత్రి కదా సార్, మంత్రి కదా, మంత్రి కదా ఆయన కదా, ఆయన చెప్పాలి కదా. ఆయన డబ్బులు తలా ఇంటికి ఎంత, మీ ఊళ్ళో 200 ఇళ్ళు ఉండి ఇంటికి 5 రూపాయల కాడికి వేసుకోండి, నేను 2 లక్షలు వేస్తాను, ఊళ్ళో నా ఇళ్ళు తలా 50,000 తలా 25,000 ఇస్తామన్నారు. అవి సహాయం చేద్దాం వాళ్ళకంటే మేమిచ్చే కాడికి ఆయన ఇచ్చేది ఏందండి? మీ గ్రామస్తులు మిమ్మల్ని సందాలు వేసుకున్నామన్నారు. మా గ్రామంలో మేము సందాలు వేసుకొని చనిపోయిన వాళ్ళకి ఇవ్వాలంట. మేమే పని చేసుకొని బతికేవాళ్ళం కదా సార్. మరి మేము ఎట్టిస్తాం? ఆయన గెలిచింది ఎందుకు? ఆయన ఓట్లప్పుడు వచ్చి రావటం అడగటం గెలిచింది ఎందుకు? ఈ మాట్లాడటానికా, ఈ చెప్పటానికా? ఇది పద్ధతి కాదు సార్. మేము మాత్రం దానికి మేము ప్రకటించము, మేము దాన్ని ఒప్పుకోము. ఆయనే సహాయం చేయాలా, ఆయనే ముందుకు రావాలా. ఏమా పద్మావతి గారు, ఆయనే ముందుకు రావాలా, ఆయనే చెయ్యాలా. మేము వేసుకొని మేము చేసేది ఎంతండి? మరి ఎప్పుడో జగన్ గారు ఉన్న కాలంలో మందు తాగిన వాళ్ళకి ఇప్పుడు బయటపడి ఇప్పుడు చనిపోతున్నారు అంటున్నారు సార్. అప్పుడు తాగిన వాళ్ళు ఇప్పుడు అసలు అప్పుడు ఆయన మా ఊర్లో బెల్ట్ షాపులు అనేవి లేవు. ఇప్పుడు ప్రైవేట్గా తీసుకొచ్చి అమ్ముకుంటున్నారు. అప్పుడు ఎన్ని ఉన్నాయి మీ గ్రామంలో బెల్ట్ షాపులు? ఉన్నాయి సార్, 3 షాపులు లేవు. బ్లాక్ తెచ్చాం. వీళ్ళు ఇక్కడ నుండి ఫోన్ కొడితే వాళ్ళు అక్కడ నుంచి పంపిస్తున్నారంట సార్. మేము ఆ మాట అడిగాము. మా ఇళ్ళకెళ్ళి ఒక అమ్ముతుంటే అడిగితే అందామా, మాది ప్రభుత్వం, మేము అమ్ముతాము,
మీరేం చేసుకుంటారో చేసుకోండి అంత సార్. అంటే నీ ప్రభుత్వం అయితే నువ్వు అమ్మాలా? జగన్ గారు ఉన్నప్పుడు మరి మేము కూడా అమ్ముకోవచ్చుగా, మేమేం కూడా చేయొచ్చుగా, మేము చేయలే. అప్పుడు తాగిన మంది ఇప్పుడు బయటపడతాం ఏం సార్? ఇప్పుడు తాగని వాళ్ళు కూడా చనిపోయారు. సిగరెట్ తాగరు, మందు తాగరు, తాగని వాళ్ళు కూడా చనిపోయారు సార్ ఇప్పుడు. మరి దానికి ఏంది మరి చెప్పండి? అప్పుడు తాగిన ముందు అంట ఇప్పుడు బయటపడిందంట సార్. 30 మంది చనిపోయి వచ్చినటువంటి ఆరోగ్య సిబ్బంది గతంలో ఎందుకు వీళ్ళంతా? అదేగా మరి మేము అనేది కూడా. అంతకుముందు తాగిన వాళ్ళు అంతకుముందే పోవాలి. సరే ఊళ్ళో తాగారు, అన్ని సార్లు కులాలు తాగారు, మరి మా పల్లెలో వాళ్ళే మనం అలగా వాళ్ళే చనిపోవటం ఏంటి కారణం చెప్పండి? అది ఎస్సీ కాలనీ సంబంధించిన తాగునీరు ఎక్కడి నుంచి వస్తుందమ్మా? నీరా కోరి గుంతలు ఉండి సార్ అటు. ఆ కోరి గుంతలో నీళ్ళు ట్యాంకీకి ఎక్కుతున్నారు బీషింగ్ కలిపి. ఆ నీళ్లు మాకు వదులుతున్నారు. ఆ నీళ్లు మురికి నీళ్ళు అలా వస్తున్నాయి, బాగోట్లేదు సార్ ఆ నీళ్ళు. ఆ నీళ్ళ వల్ల కానీ దేని వల్ల అన్నా కానీ టైఫాయిడ్ జ్వరం అంటున్నారు, హాస్పిటల్ పోతున్నారు. మోకాళ్ళ నొప్పులు అంటున్నారు, గోళ్ళ నొప్పులు అంటున్నారు, హాస్పిటల్ పోతున్నారు. తీసుకొని 4 రోజులు ఉంటున్నారు, తీసుకొస్తున్నారు, చనిపోతున్నారు. ఇంకో ఉపయోగం అక్కడే చనిపోతున్నారు, ఇంటికి తీసుకొస్తున్నారు. ఇంకో ఉపయోగం ఏంది చెప్పండి సార్? అది పద్ధతి. మరి ప్రభుత్వం ఏమో చనిపోయిన వాళ్ళు ఎక్కువ మంది తాగుడు బానిస అయిన వాళ్ళు, కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళు, అట్లా రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళే చనిపోయారని చెప్తారు. వీళ్ళు చనిపోయిన వాళ్ళు అపరిస్తున్న ఉన్నారా? లేదు సార్, లేరు. అందులో అందరూ ఎంతమంది ఉండరు, తాగిన వాళ్ళు ఎంతోమంది ఉండరు. కథవాళ్ళు చాలా మంది మంచి వాళ్ళే వెళ్ళిపోయారు. కుర్రోళ్ళే అందరు 40 సంవత్సరాలు 45 సంవత్సరాలు అట్ట. గుంటూరు జిల్లా తురకపాలెం గ్రామంలో దాదాపు 3 నెలల కాలంలో 30 మంది అయితే చనిపోవడం జరిగింది. అంతుచుక్కని వ్యాధితో ఎవరైతే జ్వరాలతో బాధపడి హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత 4 రోజుల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోవడం జరుగుతుంది. ప్రస్తుతం మనం ఇక్కడ గుంటూరు జిల్లాలోని రూరల్ ప్రాంతంలోని తురకపాలెం గ్రామం అయితే ఉన్నాం. ప్రస్తుతం ఏదైతే ఉందో గ్రామస్తులు అనుమానపడే వాటర్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు. ఈ కొండలు ఇక్కడ నుంచి బిక్కింగ్ ఉన్నటువంటి ఈ రాళ్లపై నుంచి వచ్చేటువంటి వాటర్ కింద నుంచి ఇలా జారుతూ వచ్చి ఇక్కడ కుంటలు అయితే వస్తుంది, నీటి కుంటలు. ఈ నీటి కుంటలో నుంచి కూడా ఎక్కడి నుంచి వాటర్ నుంచి తీసుకొచ్చి విజువల్లో చూసుకోవచ్చు. దాదాపు ఈ ఎకరం, దాదాపు ఈ స్క్వేర్ ఫీట్ చూస్తే 1 ఎకరం ఉంటుంది. ఈ ఎకరానికి సంబంధించినటువంటి ఇక్కడే త్రాగునీరుగా ఎక్కడి నుంచి వాటర్ డంప్ అయిన తర్వాత ఈ విజువల్లో చూస్తే నల్లటి పైప్ అయితే ఉంది. ఈ పైపు ద్వారా ఎక్కడి నుంచి ఈ నీటి కుంట నుంచి ఈ పక్కన ఉన్నటువంటి ఏదైతే ఉందో ఈ ప్రాంతంలోని ఈ సచివాలయం ఏదైతే ఉందో ఇక్కడ హాస్పిటల్ పిహెచ్సి దగ్గర వాటర్ ట్యాంక్ ఎక్కించడం జరుగుతుంది. ఎక్కించి వాటర్ ట్యాంక్ ఎక్కించిన తర్వాత అక్కడ ఫిల్టర్ బెడ్తో ఫిల్టరింగ్ చేసి అక్కడ నుంచి ఊరికైతే పంపిస్తున్నారు అని అధికారులు చెప్తున్నారు. కానీ గ్రామస్తులం అయితే ఒక భిన్నమైనటువంటి అభిప్రాయం చెప్తున్నారు. ఇక్కడ నుంచి వచ్చే వాటర్ ఓన్లీ మా ఎస్సీ గ్రామానికే, ఎస్సీ ప్రాంతానికి ఇవ్వడం వల్ల ఈ వాటర్ కలుషిత వాటర్ అవటం వలన పైనుంచి వచ్చే వాటర్ వస్తూ పైనుంచి వచ్చే వాటర్లో ఈ బ్లాస్టింగ్ అవటం వల్ల, ఈ కెమికల్ వల్ల, దానివల్ల వాటర్ కలుషితం అయ్యి దాని ప్రభావం వల్లనే ఈ రోజున మా గ్రామంలో ఈ పరిస్థితి నెలకొంది. గ్రామంలో తాగునీరు సమస్య వల్లే, తాగునీరు పొల్యూషన్ కావడం వల్లే ఈ పరిస్థితి నెలకొంది. ఈ యొక్క జ్వరాలకు బారిన పడి అంతుచక్కనటువంటి వ్యాధులు పడి చనిపోతారని గ్రామస్తులు చెప్తున్నారు. కానీ ఈ గ్రామంలో ఉన్నటువంటి దాదాపు 3800 ఓటింగ్ అయితే ఉంది. పాపులేషన్ చూసుకుంటే దాదాపు 5000 మంది జనం అయితే ఉన్నారు. 5000 మంది జనంలో దాదాపు ఎస్సీ కాలనీ ఏదైతే ఉందో ఎస్సీ కాలనీకి మాత్రమే ఈ కుంట నుంచి వచ్చే నీరు అందిస్తున్నారనేది గ్రామస్తులు అయితే ఆరోపిస్తున్నారు. గ్రామంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రాంతం ఉన్నటువంటి ఎస్సీ కాలనీలో ఈ కుంట నుండి ఇచ్చే ఈ నీళ్ళు ఏదైతే తాగారో చనిపోయిన వాళ్ళలో దాదాపు 23 ఎస్సీలే చనిపోయారని చెప్పి కూడా గ్రామస్తులు చెప్తున్నారు. మిగతా ఎవరైతే ఉన్నారో 5 మెంబర్ మాత్రం మిగతా ప్రాంతం చెందినటువంటి గ్రామస్తులు చనిపోవడం జరిగింది. చనిపోయిన వాళ్ళలో మెజారిటీ చనిపోయిన వారు చూస్తే ఈ తాగునీరు కలుషితం కావడం వల్లనే మా వాళ్ళు చనిపోయారు, మా కుటుంబాలని కోల్పోయామని చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. అసలు ఈ త్రాగునీరు ఎక్కడి నుంచి వెళ్ళే తాగునీరు, ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది, దీని నుంచి వచ్చే వాటర్ కంటెంట్ ఏంటి, దీనివల్ల ఎక్కడ పొల్యూషన్ అవుతుంది, దీని నుంచి ఎక్కడి నుంచి తీసుకొచ్చినటువంటి వాటర్ రోజు డంపింగ్ చేసి ఈ వాటర్ ట్యాంక్ ఇవ్వడం, వాటర్ ట్యాంక్ నుంచి పంపిస్తున్నారు. పంపించిన తర్వాత క్లీన్ జరుగుతుందా, దీనికి సంబంధించినటువంటి శుద్ధీకరణ చేసే ప్రజలకు ఇస్తున్నారనేది దీనిపై ప్రభుత్వం ఒక చర్యలు అయితే తీసుకోవాలి. గ్రామంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా అందరినీ ఒకే మనసుతో చూడాలా, ప్రజలంతా ఒకటే అనే నినాదంతో చూడాలని చెప్పి గ్రామస్తులు చెప్తున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం దీని మీద దృష్టి సారించాలా, ఇప్పటికైనా స్పందించి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీని మీద ప్రత్యేక దృష్టి సారించి ఈ తాగునీటిలో ఉన్నటువంటి ఏదైతే ఉందో కలుషితమైన నీరు వల్ల మా గ్రామంలో ఇంతమంది కోల్పోయారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఈ తాగునీరు వల్ల మాకు శుద్ధీకరమైనటువంటి తాగునీరు అందించాలని చెప్పి కూడా ప్రజలైతే కోరుతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. నేను తురకపాలెం గ్రామం ఎంపీటీసీని, గుంటూరు రూరల్ మండల ఎంపీపీనండి. నేను గ్రామం తరపున నేను ఎంపీపీగా మాట్లాడాలని వచ్చాను. ఇప్పుడు ఇంతవరకు ప్రజలు చెప్పిన సమస్యలు విన్నారు కదండి. మరి డాక్టర్లు ఇన్ని రోజుల నుంచి వస్తున్నారు, ఇంటింటికి బ్లడ్ శాంపిల్ తీసుకుంటున్నారు, టెస్టులు చేస్తున్నారు. కనీసం మీకు వాటర్ వల్ల వచ్చిందనో మరి
దేనివల్ల వచ్చిందని చెప్పాలి కదా, వాళ్ళు ఇంతవరకు మరి చెప్పలేదని చెప్తున్నారు. మరి నీరు ప్రాబ్లం అయితే మరి వాటర్ రాకుండా మంచినీటి సమస్య తీర్చే విధంగా మరి అధికారులు చూడాలండి. అధికారులు మంత్రులు ఎమ్మెల్యేలు 2 రోజుల నుంచి వస్తున్నారు కానీ ప్రజల సమస్యలు మాత్రం ఏది వింటలేదు. ఇప్పుడు తిని చెప్పినట్టు సందాలు వేసుకుని ఇచ్చేది డబ్బులు. మీరు మంత్రి అయినప్పుడు మీరు ముఖ్యమంత్రితో మాట్లాడాలి. ఏమండి ముఖ్యమంత్రి గారు, మరి గ్రామంలో ఇట్లా చనిపోయిన కుటుంబ బాధ్యతలందరికీ ఎంతో కొంత సహాయం చేయాలని మీరు చెప్పి మీరు తీసుకొచ్చి ప్రజలకు ఇవ్వాలి, కానీ సందాలు వేసుకొని ఇచ్చేది ఏంటండి? దళిత వర్గాలు చనిపోతే చందాలు వేసుకోవడం ఏంటండి? చనిపోయిందేమో దళితులు ఎక్కువ ఉన్న వాళ్ళలో మెజారిటీ చనిపోయింది ఎస్సీలు చనిపోతే ఎస్సీలో చందాలు వేసుకున్నామని చెప్పి చెప్తున్నారా? అవునండి, మరి ఎస్సీలనే సందాలు వేసుకొని తను మంత్రి గారు 2 లక్షలు ఇస్తామన్నారంటే మరి ఇంకెవరో మిగతా వాళ్ళని 20,000 50,000 ఇంటికి 1,000 రూపాయలు వేసుకొని సందాలు ఇచ్చి అసలు అట్లా సందాలు వేసుకొని ఇచ్చేది ఏందండి అసలు జనాలకి? మీరు మంత్రులు మిమ్మల్ని గెలిపించింది దేనికి? ప్రజలు ఆదుకుంటారనేగా మరి ప్రభుత్వం మమ్మల్ని కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకుంటారనే కదా జనాలు ఓట్లేసి గెలిపించేది. మరి ఆ జనాలకే కష్టాలు వచ్చినప్పుడు ప్రభుత్వం మనం వాళ్ళకి దగ్గరుండి మరి కుటుంబానికి ఎంతో కొంత ఆర్థిక సహాయం చేయాలి. గ్రామంలో బెల్ట్ షాప్లు ఎత్తేసేయాలి, తాగడానికి మంచినీరు ఇవ్వాలని చూసుకోవాలి కదండి. అంటే చనిపోయిన వాళ్ళు ఎక్కువ మంది మద్యానికి బానిస అయిన వాళ్ళు దీర్ఘకాలిక వ్యాధులని చెప్తున్నారు బయట ప్రభుత్వం. నిజంగా ఆ పరిస్థితి ఉన్నాడన్నారమ్మా? అదేం లేదండి, అది ఒట్టి అపోహే. ఆ దీర్ఘకాలం అంటే 50-60 సంవత్సరాలు ఉంటే గానీ వాళ్ళకి షుగర్లు బీపీలు ఇంకా సంథింగ్ కిడ్నీస్ ఫెయిల్ అవటం అనేవి ఉంటాయి. అందరు చనిపోయింది 45-40 సంవత్సరాల లోపే అని చెప్తున్నారు. వాళ్ళకి ఎలా ఉంటుందండి దీర్ఘకాలికంగా? ఏదో ఉంటే బీపీ కానీ ఏదో ఉండొచ్చు, అంతేగాని అలా ఏం లేదండి. అన్నీ ఉట్టి అపోహలండి. ఈ జ్వరాల వల్లే శరీరం వల్ల చనిపోతున్నారు. హాస్పిటల్ వెళ్ళిన వాళ్ళు తిరిగి ఇంటికి రాడు. 30 మంది దాకా ఉన్నారు, అందులో ఆడవాళ్ళు 3 ఉన్నారు. ఇక హాస్పిటల్ టైఫాయిడ్ జ్వరం అని వెళ్ళిన వాళ్ళు మళ్ళీ ఇంటికి రావట్లేదు. ఈ ఇన్ఫెక్షన్ అంటున్నారు, కొంతమందికి గడ్డలు అంటున్నారు, కొంతమందికి ఏదో షుగర్ వల్ల అట్లా ఏదో ఒకటి ప్రాబ్లం ఉంటుంది. ఈ తాగే నీరు వల్ల కూడా మాకు సరిలేదు. అవి కోరిగుంటలో ఉంచి తీసుకొస్తారు సార్. తాగటానికి కొనుక్కొచ్చుకుంటాం, అక్కడ శంకర్ గారు వాళ్ళు కొనుక్కొచ్చుకుంటాము. వాడుకునే మాత్రం ఆ కోరిగుంటలో నీళ్ళు వదులుతారు. మేము అడిగామనుకో పాసిబట్టి నీళ్ళు పురుగులు ఉన్నాయి అన్నాం అనుకో, ఉందయ్యానమ్మా అంటారు. మేము చేయగలిగింది ఏమి లేదు. మళ్ళీ 2-3 రోజుల దాకా నీళ్ళు వదలరు. అది మన మంత్రి గారు వచ్చినప్పుడు చెప్పాం మా ప్రాబ్లం. చెప్పినప్పుడు ఈ బైబిల్ సంగతి మాత్రం బూడిపిస్తామన్నారు, అసలు ఆపేస్తామన్నారు. చచ్చిపోయిన వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి అడిగాం. అడిగితే ఆయన అన్న మాట ఏంటంటే, ఆ సారు మీరు 200 ఇళ్ళు ఉండే కదా, మీ వంతు మీరు ఏదైనా చేస్తారు అని చెప్పి దాసు బాబాయ్ని అడిగాడు. ఆయన మేమేం చేస్తాం సార్, మేము 1000 రూపాయలు ఇస్తాను అన్నాడు. ఆ మాట మాత్రం అన్నాడు. మీరు మొత్తం వేసుకోమన్న మాట అనలా, మళ్ళీ ఆయన మీద అబద్ధం ఆడకూడదు. మొత్తం వేసుకోమన్నా అనలేదు. నీ వంతు నువ్వేం వేసుకుంటావంటే నేను 1000 రూపాయలు ఇస్తాను అన్నాడు. ఆ మాటకి ఊళ్ళో వాళ్ళు అన్నారు, మేము తలా 50,000 40,000 అట్టిస్తామని చెప్పి వాళ్ళు అన్నారు. వాళ్ళు నోడితే వాళ్ళే అన్నారు, ఆయన ఏం అడగలేదు. ఇప్పుడు ఈ వారం రోజులు బట్టి ఈమె నీటి వల్లే సార్, నీటి వల్ల మాకు ఇన్ఫెక్షన్ వచ్చింది బాగా. వాటి వల్లే నీరు మాకు జరిగే వాతావరణం కూడా బాగాలేదు. కొన్ని రాళ్ళు అనుకున్నాం కానీ ఆ రాళ్ళు కూడా సరిచేశారు. మాకు ఈ ఊరమ్మటి గవిడి రాళ్ళు అని పెట్టారు, ఆ రాళ్ల ప్రభావం కూడా ఉంది. అవి కూడా సరిచేశారు మొన్న 4 రోజుల నాడు. ఇది మేము కాల్ చేయబట్టి మీడియా వాళ్ళు రాబట్టి అది పూనుకొని అది సరిచేశారు, లేకపోతే అంతవరం పోయేది కాదు. మీరు వచ్చినట్టే కొద్దిగా అడావుడి చేశారు ప్రభుత్వం కూడా. ఇప్పుడు కొద్దిగా ఈ వారం రోజులు బట్టి డాక్టర్లు అవి తిరుగుతా కొద్దిగా ఈ కాలువలు బాగు చేస్తా బాగానే ఉంది సార్. థ్యాంక్ యూ. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి గ్రామంలో కూడా ఊరి పొలిమేరలో బొడ్రాయి అనేది ఉంటుంది. ప్రస్తుతం మనం ఇక్కడ గుంటూరు జిల్లా రూరల్ గ్రామం తురకపాలెం అవుతున్నాం. తురకపాలెంలో దాదాపు అనారోగ్యం బారిపడి జ్వరాలతో దాదాపు 30 మంది 3 నెలల కాలంలో చనిపోవడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి గ్రామంలోనే కొంతమంది రకరకాల అభిప్రాయాలు చెప్తున్నారు. పెట్టుకుంటారు, సాక్షాత్తు అమ్మవారి స్వరూపంగా పెట్టుకుంటారు, అమ్మవారిని కొలుచుకోవడానికి పెట్టుకుంటారు. బొడ్రాయి వల్ల చనిపోవడం అనేది అది వాస్తవం కాదు. ఏదైనా గ్రామం క్షేమం కోసం, గ్రామం మంచి కోసం పెట్టుకుంటారు తప్ప ఆ బొడ్రాయి పెట్టారు అని చెప్పి ఇలా తప్పుగా జరుగుతుందని మాత్రం అది వాస్తవం కాదు. అది ఎక్కడా లేదు అట్లాంటిది. ఇక్కడే జరుగుతుందంటే ఏదైనా వేరే విషయం, ఏదైనా ప్రాబ్లం అయి ఉంటుంది కాబట్టి ఆ బొడ్రాయి పెట్టడం వల్ల అది జరగడం తప్పు. ఆ మాట అనేది తప్పు. అమ్మవారి సాక్షాత్ అమ్మవారి స్వరూపంగా బొడ్రాయిని కొలుచుకుంటారు. ఇంట్లో ఏదైనా కార్యక్రమాలు, మంచి శుభకార్యాలు జరిగినా కూడా
ఆ బొడ్రాయి దగ్గరకు వచ్చి సాక్షాత్తు కాళీ అమ్మవారి స్వరూపంగా ఉంటుంది కాబట్టి కాళీ అమ్మవారికి సారెలు అట్లాంటివి పెట్టి అమ్మవారికి మంచి జరగాలని చెప్పి కుటుంబంకి గ్రామానికి మంచి జరగాలని చెప్పి పెడతారు. అది చెప్పా కదండి, గ్రామం క్షేమం కోసమే. అమ్మవారు సాక్షాత్తు అమ్మవారు గ్రామానికి క్షేమంగా ఉంటుంది. అమ్మవారు ఏంటంటే క్షేమం కోసం అమ్మవారి అనుగ్రహం ఉండాలి అని చెప్పి స్వామివారి అనుగ్రహం ఉండాలని చెప్పి పెడతారు. గతంలో ఉన్నటువంటి మన ప్రస్తుతం ఉన్నటువంటి బొడ్రాయి ప్రదేశంలో ఉన్నాము. ఈ బొడ్రాయి గతంలో ఉన్న దానికన్నా ఆ రోజున పెట్టినటువంటి వాస్తు వల్ల కొంత ఇబ్బంది అయింది. మరలా దీన్ని గత కొద్ది రోజుల క్రితం, నెల రోజుల క్రితం దీన్ని మరలా వాస్తు మార్చి చేశారు. మార్చి చేసినప్పటి నుంచి గ్రామంలో కొంచెం ఇబ్బందికరంగా ఉంది. దాని ప్రభావం వల్లే అంతుచెక్కనటువంటి వ్యాధులు, జ్వరాలు బారిన పడి చనిపోతాయనేది కూడా గ్రామస్తుల్లో కొంత భిన్నంగా రకరకాలుగా అయితే మారడం అయితే జరుగుతుంది. ప్రతి గ్రామంలో కూడా గ్రామ దేవతగా ఒక బొడ్రాయిగానే చూస్తారు. గ్రామంలో పొలిమేరలో అయితే ఈ బొడ్రాయి అయితే ఉంటుంది. ఈ బొడ్రాయి పెట్టిన దగ్గర నుంచి చేర్పులు చేసిన తర్వాత ఈ గ్రామంలోనే ఇటువంటి విపత్కరమైనటువంటి వ్యాధులతో చనిపోతున్నారని చెప్పి కూడా గ్రామస్తులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి చూసుకోవచ్చు. ప్రస్తుతం మనం ఇక్కడ బొడ్రాయి దగ్గర ఉన్నాం. బొడ్రాయి అనేది గ్రామంలో ఒక సంరక్షణగా ఒక హద్దుగా అయితే ఉంటుంది. ఏదైనా హద్దు ఈ బొడ్రాయి దాటి వెళ్ళాలంటే దాటకూడదు అనేది పెద్దలు చెప్తూ అయితే ఉంటారు. కానీ వాస్తవం ఏదేంటి అనేది ఇప్పుడున్నటువంటి ప్రస్తుత రోజుల్లో ఈ బొడ్రాయిని ఇలా చేయటం వల్ల ఇలా జరిగిందనేది గ్రామస్తులు చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వం త్వరలో నిలిపోయిన ఒక సమగ్ర తొరకపాలెం గ్రామంలో విషజ్వరాలు అయితే ఉంది. విషజ్వరాల వల్ల దాదాపు 30 మంది చనిపోవడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం జరిగింది. గ్రామంలోని ప్రతి ఇంటికి కూడా బ్లడ్ టెస్ట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి మనతో పాటు ఉన్నారు జిల్లా వైద్యాధికారి ఉన్నారు డిఎంఎస్ గారు. మేడం చెప్పండి, అసలు ఈ గ్రామంలో ప్రస్తుతం ఏం జరుగుతుంది మేడం? మనకి తొరకపాలెం విలేజ్లో పెద్దపల్లకూరు మండలము. సో ఇక్కడ మనకి అబ్జర్వేషన్లో జూన్ జూలైలో ఎక్కువగా డెత్స్ అయ్యాయని దీనిలో భాగంగా సర్వే చేయటం జరుగుతుందండి. ఇందులో భాగంగా మనము ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ నుంచి ఎక్స్పర్ట్ కమిటీ వాళ్ళతోటి సర్వే చేసిన బృందం పర్యటిస్తుంది. మనము ఇక్కడ మన గుంటూరు మెడికల్ కాలేజ్ నుంచి ఆల్ డిపార్ట్మెంట్స్ హెడ్స్ తోటి ఇక్కడ మెడికల్ క్యాంపు మనము ఫస్ట్ నుంచి కండక్ట్ చేస్తున్నాము. సో అందులో భాగంగా ఫిజిషియన్స్ కానీ సైకియాట్రిస్ట్ కానీ అంటే కొందరు మూఢనమ్మకాలతో కూడా ఉన్నారు. అందులో భాగంగా కౌన్సిలింగ్ అవసరమని సైకియాట్రిస్టులతో కూడా పెట్టడం జరిగింది. మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్, పెథాలజీ అండ్ బయోకెమిస్ట్రీ. సో ఇక్కడ అన్నీ కూడాను వేరే చోట వెళ్ళకుండా ఆల్ శాంపుల్స్ ఇక్కడే కలెక్ట్ చేసుకుని మేము చేస్తున్నాము. సో ఇంతకు ముందు వరకు మేము హౌస్ టు హౌస్ సర్వే చేసి సిమ్టమాటిక్ వాళ్ళని ఇక్కడ పిలిపించుకొని మనం బ్లడ్ కల్చర్ చేయటం జరిగింది. ఇప్పుడు మనకి ప్రభుత్వ ఆదేశాల వరకు ఎంటైర్ విలేజ్ హెల్త్ ప్రొఫైల్ తయారు చేసి మనం చెప్పడం జరిగింది. అందులో భాగంగా 18 సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ 1441 పారామీటర్స్తో ఉన్న అన్ని పరీక్షలు కూడాను చేయటం జరుగుతుంది. సో మన దీనికి భాగంగా ఈరోజు మనం 50 టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడాను ఒక టీమ్ 25 హౌసెస్ అలా కవర్ చేస్తూ ఈ రక్త పరీక్షలు రక్త నమూనాలు సేకరిస్తారు. దీంట్లో భాగంగా మనకి స్టేట్ నుంచి కూడాను ఆల్ ప్రోగ్రామ్ హౌసెస్ జాయింట్ డైరెక్టర్స్ అందరు కూడా ఇక్కడ వచ్చి ఈ ఎంటైర్ క్యాంప్ని మానిటర్ చేస్తున్నారండి. అందులో భాగంగా మనకి ఎయిమ్స్ నుంచి కూడా వచ్చి ఉన్నారు. ఇప్పటివరకు ఏమన్నా అసలు జ్వరాలు ఎందువల్ల వచ్చిందని ఐడెంటిఫికేషన్ జరిగిందండి? అంటే మామూలు జ్వరం, వైరల్ ఫీవర్స్ వచ్చి తగ్గిపోతాయి. బట్ అలా కాకుండా మాకు సిమ్టమాటిక్గా క్రానిక్గా ఉన్న వాటికి మాత్రం మేము ఇప్పటివరకు 45 శాంపిల్స్ కల్చర్ కోసం తీసుకున్నాం. వైరల్ ఫీవర్ అయితే మనకు 3-4 డేస్లో తగ్గిపోతుంది. అలా కాకుండా కంటిన్యూగా వస్తున్న వాళ్ళకి మాత్రం హై రిస్క్ దీనికని బ్లడ్ కల్చర్ తీసుకోవటం జరిగింది. కొన్ని అంటే ఇప్పుడు మనము ఇప్పటిదాకా 45లో తీసుకుంటే ఒక 9 వాటికి ఇన్ఫెక్షన్ ఉన్నట్టుగా ఫ్లాషెస్ వచ్చాయి. బట్ ఇండివిజువల్ ఏ ఆర్గానిజం అనేది తెలియడానికి ఇంకో 5 డేస్ పడుతుంది అన్నారు. సో అది మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళకి రిపోర్ట్స్ ఇచ్చిన వెంటనే మేడం కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ ఒకటి పెట్టి తెలియజేస్తాము. జ్వరాల వల్ల అనేది వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి రూమ్లోకి చనిపోతున్నారు. దేనివల్ల ఏదన్నా కలుషితమైన వాటర్ వల్ల అంటారా, ఇంకా వేరే ఏదైనా ప్రాబ్లం ఉంటుంది? సో అందులో భాగంగానే ఇప్పుడు మనకి ఆదేశాలు మనకి ఇక్కడ వాటర్ ఏమైనా అంటే ఇక్కడ శాంపుల్స్ అవి తీసుకెళ్ళి చూపించామని 17 వేరియస్ ప్లేసెస్లో తీసుకున్నారు. ఒక ఇంటిలో మాత్రమే ఏదో బ్యాక్టీరియల్ కంటామినేషన్ ఉంది, మిగిలిన చోట అంతా కూడా బాగానే ఉంది. అయినా సరే మనకు సర్వేలో మనకు అంటే అనాలిసిస్ పర్పస్ కోసం
ఇక్కడ ఫుడ్ వాటర్ కూడాను ఇక్కడ తాగకూడదని విలేజ్ వాళ్ళకి చెప్పి కలెక్టర్ గారు ఇక్కడ ఫుడ్ను వాటర్ సప్లై చేస్తున్నారు. ఈ 3 డేస్లో మనకి ఏంటి అన్నది డెఫినెట్గా కన్ఫామ్గా తెలిసిపోతుంది. అదుపులో ఉందండి గ్రామంలో జ్వరాల పరిస్థితి? ఇప్పుడైతే అంత అదుపులోనే ఉందండి. ఉన్న ప్రతి ఒక్క కేసుని కూడా మనం ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము. ఏదైనా అవసరం అనుకుంటే అంబులెన్స్ కూడా ఇక్కడే పెట్టి జీజీహెచ్కి షిఫ్ట్ చేస్తాము. ప్రస్తుతానికి నేను అదుపులో ఉందని భావిస్తున్నాను. ఇప్పటివరకు చనిపోయిన కొంతమంది రకరకాలు చెప్తున్నారు. దీర్ఘకాలిక వ్యాధులు అంటున్నారు. గ్రామస్తులు అలాంటిది ఏమీ లేదు, అలాంటి జబ్బులు అయితే ఏమీ లేదు, 45 లోపల చనిపోయింది అంటారు. మీరు ఒక సీనియర్ డాక్టర్ చెప్పండి, ఇందులో ఏముండాలి? అంటే ఇప్పుడు ఉన్న 29 డెత్ అనాలిసిస్లో అందులో రోడ్ యాక్సిడెంట్ ఒకటి, 6 ఏమో ఓల్డ్ ఏజ్ వాళ్ళు, అంటే అబౌవ్ 70 వాళ్ళు, అంటే బెడ్ రిడన్ వాళ్ళు, అలాంటి వాళ్ళండి. కొంతమంది డయాబెటిక్, తర్వాత హైపర్ టెన్షన్, కార్డియాక్, రేనల్ ఫెయిల్యూర్, ఇలాగా ఎన్సిడి డెత్స్ ఒక 10 ఉన్నాయి, నాన్ ఎన్సిడివి 14 ఉన్నాయి. సో ప్రతి ఈచ్ డెత్ కూడా మేము ఆ కేస్ షీట్స్ ఏ హాస్పిటల్ అయితే చనిపోయారో అక్కడ నుంచి డేటా తెప్పించుకొని కేస్ షీట్స్ తీసుకొని ఫర్దర్గా అనాలిసిస్ చేస్తున్నాము. సో మన ఎక్స్పర్ట్ టీము వాళ్ళు అదే ఒక దేనికి వచ్చిన తర్వాత వాళ్ళు కలెక్టర్ గారికి కానీ మన గవర్నమెంట్ కానీ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి వాళ్ళు నివేదిస్తారు. ల్యాబ్ రిపోర్ట్ ఇప్పుడు తీసుకున్న రిపోర్ట్స్ ఎప్పటికి ఇస్తారు? ఇప్పుడు మామూలుగా మనం తీసుకునే రిపోర్ట్స్ అన్ని కూడా ఇప్పుడు ఎల్ఎఫ్టీ కానీ ఆర్ఎఫ్టీ అబ్నార్మల్గా అయితే లేవండి. నిన్నటి వరకు వచ్చిన రిపోర్ట్స్ అన్ని వచ్చేసాయి, శాంపిల్స్ అన్ని కూడాను. ఇప్పుడు చెప్పిన కల్చర్ మాత్రం మనకి 9 అదే ఇన్ఫెక్షన్ ఉన్నట్టు తెలిసింది. అది మనకి ఏది అన్నది మనకు ఇంకో 5 డేస్లో కానీ కన్ఫర్మ్గా చెప్పలేము. మీరు వైద్య విభాగం నుంచి ఎలాంటి భరోసా ఇవ్వబోతున్నారు? గ్రామస్తులకి నేను భయం వచ్చిందంటే భయాందోళనలో, భయం వస్తే చనిపోతామని ఒక భయంలో ఉన్నారు ఈ ఎస్సీ కాలనీ అంతా. వైద్యపరంగా మీరు సీనియర్ డాక్టర్ ఏమన్నా మీ నుంచి ఎలాంటి భరోసా ఇస్తారు? సో నేను ఈ ఊరి ప్రజలందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీకు ఏదైనా బాగాలేనప్పుడు మీ ఊరి ప్రజలైన ఆశ ఉంది, ఏఎన్ఎం ఉన్నారు, సిహెచ్ఓ ఎంఎల్హెచ్పి ఉన్నారు, వాళ్ళు మీకు బీఎస్సీ నర్సింగ్ అంటే మెరుగైన సేవలు అందిస్తారు. వాళ్ళ వల్ల కానప్పుడు దగ్గరలోనే మీకు 2 కిలోమీటర్ల దగ్గరలోనే ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉంది. అక్కడ మనకి ఈ పరీక్షలన్నీ కూడా జరుగుతాయి, ఉచితంగా మందులు ఇస్తారు. సో మీకు అప్పటికీ వాళ్ళది ఇంకా ఉంటే చేయలేకపోతే దగ్గరలో ఉన్న మన జీజీహెచ్ ఉంది. సో అక్కడికి కాకుండా ఆర్ఎంపీల దగ్గరగా వెళ్తున్నారు ఊరి ప్రజలందరూ, నా దృష్టిలోకి వచ్చింది. సో ముందు మీరు మీ దగ్గర ఉన్న వైద్య వాళ్ళని సిబ్బందిని నమ్మండి. వాళ్ళ ద్వారా మీరు రెఫరల్ చేయబడి మీకు వాళ్ళు కావాలంటే మీతో పాటు వస్తారు. మన ఆశా ఏఎన్ఎంలో ఎవరికైనా బాగాలేకపోతే వాళ్ళు అకంపెనీ వస్తారు. సో మీరందరూ కూడాను ఆర్ఎంపీల దగ్గరకు వెళ్లకుండా మెడికల్ వైద్య సిబ్బందిని నమ్మి వాళ్ళ మీద భరోసా పెట్టి పెట్టవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. పిహెచ్సిలకు వచ్చి పరీక్షలు ఏదైనా బాగాలేనప్పుడు అక్కడికి వచ్చి ఆ వైద్య సేవల్ని పొందండి. ఇక్కడ పరిస్థితి గ్రామంలో ఉండే ప్రతి ఇంటిని కూడా వైద్య సిబ్బంది వెళ్ళడం జరుగుతుంది. దాదాపు ఒక 50 మంది ఒక టీమ్గా ఏర్పడి ప్రతి ఇంటిని కూడా రక్త పరీక్షలు చేయడం జరుగుతుంది. రక్త పరీక్ష చేసిన తర్వాత వీటిని విజయవాడతో కూడా తెనాలి ల్యాబులు పంపించడం జరుగుతుంది. ఇప్పటికీ ఈ రోజు వరకు చేసిన రక్త పరీక్షల్లో 9 మందికి మాత్రం కొంచెం అనుమానాస్పదంగా ఉంటుంది. దానిపై కూడా దీన్ని అధ్యయనం చేయడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏదైతే ఉందో సర్క్యులర్ మేరకు గ్రామంలోనే ప్రతి ఇంటికి కూడా సర్వే చేయడం అయితే జరుగుతుంది. ఎవరు భయపడాల్సిన అయితే పని లేదు. ప్రస్తుతం అయితే అదుపులో అని చెప్పి కూడా డిఎంఎన్ఎస్ విజయలక్ష్మి గారు చెప్తున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు తురకపాలెం విజిట్ చేయడం జరిగింది. స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో మా పెరికే ఫౌండేషన్ నుంచి ఈవేళ రేపు కూడా డిఎంహెచ్ఓ గారిని కలవడం జరిగింది. లోపల మేడం ఇవాళ రేపు కూడా మా టెస్ట్లో పూర్తవుతాయన్నారు. ఎల్లుండి నుంచి మేము ఇక్కడ ఫ్రీ మెగా మెడికల్ క్యాంపులు నిర్వహిస్తాం. అదేవిధంగా ఫ్రీ మాస్కులు డిస్ట్రిబ్యూషన్ చేస్తాం. అదేవిధంగా తురకపాలెంలో ఏదైతే దాదాపు 35-40 మంది చనిపోయారో చాలా బాధాకరం. భవిష్యత్తులో ఎలాంటి జరగకుండా ప్రభుత్వం వారు కేర్ తీసుకుంటున్నారు. మరింతగా కేర్ తీసుకోవాలని మేము స్వచ్ఛంద సంస్థలను పిలుపుస్తున్నాం. ఈ కార్యక్రమానికి తురకపాలెంలో ఇంకా గుంటూరు జిల్లా అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కొంతమంది ఎన్జిఓస్ స్వచ్ఛంద సంస్థలు కూడా స్పందించి పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేయాలని నేను పిలుపునిస్తున్నా. నా వంతు సాయంగా మెడిసిన్స్, అదేవిధంగా వీళ్ళు పారాసెటమాల్ 500 ఇస్తున్నారు. ఇక్కడ డోలా 650 కూడా పడాలి. మెడిసిన్స్ డోస్ పెంచాలి. అదేవిధంగా ఇది కేవలం వాటర్ వల్లనే ఈ సంఘటనలు జరుగుతుందని మేము అభిప్రాయపడుతున్నాం. ఎందుకంటే కొన్ని కెమికల్ ఫ్యాక్టరీస్ పక్కనే ఉన్నాయి. ఆ కెమికల్ వాటర్ ఈ ఇంకుడు గుంటల్లో నుంచి అదేవిధంగా ఈ బోర్లలోకి వెళ్ళి కొంత వాటర్ పొల్యూషన్ అయ్యే జరుగుతుందని మేము అనుకుంటున్నాం. ఏది ఏమైనప్పుడు కూడా బ్లడ్ శాంపిల్స్ రేపుతో పూర్తవుతుంది. బ్లడ్ శాంపిల్స్ అయిన తర్వాత రిజల్ట్ వస్తుంది. రిజల్ట్ వచ్చిన తర్వాత పూర్తి ప్రణాళికగా ప్రతిష్టంగా చేయాలని మేము కోరుతున్నాం.
ఈ యొక్క స్వచ్ఛంద సంస్థ పూర్తి స్థాయిలో మేము సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేస్తాం. నేను హైకోర్టు న్యాయవాదిగా వ్యవహరిస్తూ ఉన్నాను, పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు ఏదైతే తురకపాలెంలో జరిగినటువంటి 25 మంది చనిపోయినటువంటి సంఘటన ఏదైతే ఉందో 29 మందికి చేరిందంట మృతుల సంఖ్య. దీన్ని ప్రభుత్వ హత్యగా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే 2 నెలల కిందట ఇక్కడ గ్రామస్తులంతా వెళ్ళి దాన్ని ఒక అర్జీ పెట్టారు. అర్జీ పెట్టి ఇక్కడ వాటర్ పొల్యూషన్ అవుతుందని అర్జీని అధికారులు అయితే పరిష్కరించాలా. ఇప్పుడు ఏదైతే 29 మంది చనిపోయారో మా ప్రధాన డిమాండ్లు ఏదైతే ఉందంటే 50 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా, ఇంటికి ఒక ఉద్యోగం, ఖచ్చితంగా పక్కా ఇల్లు తీరాల్సిందే ప్రభుత్వం. ఎందుకంటే ఒక మనిషికి ఒక అవయవానికి ఉన్న విలువ, ఒక ప్రాణానికి ఉన్న విలువ వెలకట్టలేనిది. ఆ కుటుంబాలు రోడ్డును పడ్డాయి. ఇది కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం. ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే ఈ ఊరికి వచ్చి ఈ ఊరిలో జరిగిన తప్పిదానికి వాళ్ళు క్షమాపణ చెప్పి ఖచ్చితంగా 50 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇచ్చి గవర్నమెంట్ ఉద్యోగం ప్రామిస్ చేసి ఇల్లు కట్టించి వెళ్ళాల్సిందిగా మేము పూర్తి స్థాయిలో డిమాండ్ చేస్తున్నాం. మేము దళిత సంఘాలుగా ఉండి ఇక్కడ మానిటర్ చేస్తాం. ఈ సమస్య తీరిందాక ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళే ప్రసక్తే లేదు. ఎందుకు గ్రామంలో మామూలు వాటర్ ఇస్తున్నారు? ఈ ఊరిలో నేను విన్నది ఏంటంటే దళిత కుటుంబాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడంటే పూజ చేయడానికి రాలేదంట ఎవరో, మిగతా అందరూ పూజలు చేశారంట. అంటే ఆ ఉద్దేశం ఏంటి? పూజలు ఎందుకు చేయకూడదు? అసలు పోలీస్ వ్యవస్థ యంత్రాంగం దీని మీద SC ST కేసులు పెట్టాల్సిన పరిస్థితి ఉంది న్యాయంగా మాట్లాడితే. అసలు ఇక్కడ వాటర్ పొల్యూషన్ ఉంది అని ఇచ్చిన తర్వాత బాధ్యులైన అధికారులు ఎవరిని సస్పెండ్ చేశారు ఇప్పుడు దాకా? బాధ్యులు కలెక్టర్ గారికి అయితే ఖచ్చితంగా కలెక్టర్ గారు చూడమని అధికారులకు ఇచ్చే ఉంటారు కదా. మరి ఎవరు కారణం దీనికి? ఆ చావులకు కారణం ఎవరు? ఆ చావు ముమ్మాటికి ప్రభుత్వమే కారణం. వాళ్ళకి ఖచ్చితంగా 50 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా, ఖచ్చితంగా పక్కా ఇల్లు, గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వాల్సిందిగా మా ప్రధాన డిమాండ్. ఈ పని అయిన దాకా ఈ ఊరు వదిలిపోయే పరిస్థితే లేదు. తురకపాలెం గ్రామంలో విషజ్వరాలతో దాదాపు 30 మంది చనిపోవడం జరిగింది 3 నెలల కాలంలో. జూన్ నెల నుంచి చూస్తే ఇప్పటివరకు 30 మంది చనిపోవడం జరిగింది. ఏదైతే ఉందో ఫస్ట్ మొట్టమొదటిగా బాడీ పెయిన్స్ రావడం జరిగింది. దాంతోపాటుగా ఒళ్ళుంటే దద్దుర్లు అయితే వచ్చింది. దద్దుర్లు వచ్చిన తర్వాత జ్వరంగా వచ్చింది. జ్వరం వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి సమీపంలోని గుంటూరు హాస్పిటల్ గారికి చేరడం జరిగింది. హాస్పిటల్కి వెళ్ళినటువంటి ప్రతి వ్యక్తి కూడా 2 రోజులు 3 రోజులు మించి ఎవరో బతికిన పరిస్థితి లేదు. ఏదైతే ఉందో దాదాపు ఇప్పటికీ ఈ 3 నెలల కాలంలో 30 మంది చనిపోవడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం దీని మీద ప్రత్యేకమైన డ్రైవ్ ఏర్పాటు చేసింది. ఈ రోజున డోర్ టు డోర్ ప్రతి ఇంట్లో కూడా ప్రతి వ్యక్తికి 18 నిన్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా బ్లడ్ శాంపుల్స్ అయితే చేస్తున్నారు. దీనివల్ల అసలు ఏంటి, దీనివల్ల ప్రాబ్లం అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ ఏదైతే ఉందో ప్రధానంగా ఈ గ్రామంలో దాదాపు 5,000 మంది ప్రజలైతే ఉన్నారు. దానిలో 3,600 మంది ఓటింగ్ అయితే ఉంది. మెజారిటీగా ఉన్నటువంటి SC కాలనీలో ఉన్నటువంటి త్రాగునీరు కలుషితం వల్ల ఈరోజు ఈ పరిస్థితి నెలకొందని చెప్పి కూడా SC కాలనీ ఉన్నటువంటి వాసులు అయితే అభిప్రాయపడుతున్నారు. ఏదైతే ఉందో తురకపాలెం గ్రామంలో పైన ఆ క్వారీల దగ్గర నుంచి వచ్చే వాటర్ అంతా అక్కడ నుంచి పడుకుంటూ వచ్చి దాని ద్వారా ఒక కుంట అయితే ఉంది. ఆ కుంటలో నుంచి వాటర్ వస్తే ఆ కుంట నుంచి వచ్చినటువంటి వాటర్ని పైపు ద్వారా వాటర్ ట్యాంక్ ఎక్కించి వాటర్ ట్యాంక్ దగ్గర శుద్ధీకరణ చేసి అక్కడ నుంచి SC కాలనీకి పంపిస్తున్నారు. మిగతా ప్రాంతం అంతా కూడా వచ్చేటువంటి బోరు వాటర్ ఏదైతే ఉందో ఆ బోరు వాటర్ కొంత ప్రాంతానికి మాత్రం బోరు వాటర్ ఇస్తున్నారు. SC కాలనీకి మాత్రమే అక్కడ నుంచి వచ్చే వాటర్ ఇవ్వడం వల్ల ఈరోజు ఈ మరణాలు సంభవించినాయి. వాటర్ కలుషితమైందని చెప్పి కూడా గ్రామస్తులు చెప్తున్నారు. దీనికి సంబంధించినటువంటి ఏదైతే ఉందో తాగునీటికి సంబంధించినటువంటి గ్రామీణ త్రాగునీటికి సంబంధించినటువంటి అధికారులు మాత్రం అయితే పట్టించుకునే పరిస్థితి లేదు. దాదాపు 5 నెలల కాలం వారు ఇప్పటి వరకు కూడా 5 నెలల నుంచి కూడా బ్లీచింగ్ కొట్టిన పరిస్థితి అయితే లేదని చెప్పి కూడా గ్రామస్తులు చెప్తున్నారు. ఇంటి గ్రామం ఉన్నటువంటి ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి వారు కానీ గ్రామ పంచాయతీ వారు కానీ ఇప్పటి వరకు పట్టించుకోలేదు. 20 మంది చనిపోయిన తర్వాత మీడియాలో వచ్చిన తర్వాతే ఇప్పుడే వచ్చి హడావుడి చేస్తున్నారు తప్ప ప్రస్తుతం గ్రామం ఉన్న పరిస్థితి చూస్తే రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు. చనిపోయిన కుటుంబాలకు నష్టపరిహారం అందించాలా, ఈ గ్రామం ఉన్నటువంటి తాగునీటి సమస్యను పరిష్కరించాలా, ఆ పైనుంచి వచ్చే కొండల నుంచి వచ్చే వాటర్ని పరిష్కరించి అది కాకుండా గ్రామాలందరికీ ఒకే వాటర్ ఇవ్వాలా, తాగునీటి వాటర్ ఇచ్చి మా ఆరోగ్యాన్ని కాపాడాలని చెప్పి కూడా గ్రామ సైతే కోరుతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ నానితో రాజ్ కమల్, S4 మీడియా, తురకపాలెం నుంచి.